Fine. Happy evening, everyone. This is Ramesh Parat, one of the Impact Certified Trainer. మరి యొక్క మధురం టీటీడబ్ల్యూఎస్లో అగైన్ మనం ఇంకొక అద్భుతమైనటువంటి టాపిక్స్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. బిఫోర్ మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనలో ఉన్న ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు అద్భుతంగా నేర్చుకున్నాము. అంతేకాకుండా మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ లెవెల్ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా నేర్చుకోవటం జరిగింది. అలాగే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, యాజ్ ఎ ట్రైనర్గా కావచ్చు, ఒక స్పీకర్గా కావచ్చు, మనం ఎలా ఉండాలి అనే విషయాలు కూడా బిఫోర్ సెషన్లో నేర్చుకున్నాము. ఎస్, కంటిన్యూగా 1 అవర్ 2 అవర్స్ మనం ఒక సెషన్ ఇస్తూ ఉన్నప్పుడు మరి మా ఇన్ఫ్రంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనీస్ కావచ్చు, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకుండా మనం ఏం చేయాలనే విషయాలు చెప్పటానికి ఈరోజు ఒక అద్భుతమైన గ్రేట్ స్పీకర్ సార్ రావడం జరిగింది. మరి అలాగే ఇంపాక్ట్లో మరి నాకు ఇలాంటి అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడు గారికి, ముఖ్యంగా రీజనల్ 12 ఆర్పి ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అండి, మరి ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ ఇంత అద్భుతంగా ముందుకెళ్తుంది అంటే బ్యాక్ ఎండ్లో ఎంతో మంది సపోర్ట్, ముఖ్యంగా మహేంద్ర గారు కావచ్చు, నా కో ట్రైనర్స్, కో మెంటర్స్, అలాగే ఈ సెషన్లో జాయిన్ అయినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు భగవద్గీత శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాంగ్మయం తవ ఉచ్యతే. దీని భావం తెలుసుకుందాం ఈరోజు టాపిక్ రిలేటెడ్గా. శ్రోతల మనసును కలవరపెట్టని మాటలు, నిజమైనవి, వినడానికి ఆహ్లాదకరమైనవి, హితం కలిగించేవిగా ఉండాలి. అలాంటి మాటలు వినియోగమే మాటల తపస్సు, సత్యమైన కథన కళ అని మన భగవద్గీత చెబుతోంది. అందరికీ శుభ సాయంత్రం అండి. నా పేరు ఎల్ రమేష్, నేను రీజనల్ 12 ప్రెసిడెంట్ని. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మార్పు కోసం ఒక మంచి మాట. జీవితంలో మనం కష్టాలని కోరుకోకపోయినా మనకు అవి వస్తాయి, ఎందుకంటే అవి మనల్ని దృఢంగా మార్చడానికి. అందుకే ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ అందరికి కూడా. దిస్ ఈజ్ మనోప్రియ, TTWS ఇన్ఛార్జ్. సో ఇవాళ మన సెషన్కి వచ్చినటువంటి గ్రేట్ స్పీకర్ సార్ యొక్క చిన్న చిరు పరిచయం మీ అందరికీ. సో సార్ యొక్క నామధేయం పల్లంటి చిరంజీవి గారు. MA ఇంగ్లీష్, MA ఎకనామిక్స్, MA జర్నలిజం, MCOM, BEd, LLB అండ్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ ప్రెసిడెంట్ గా రీజన్ 4 విశాఖపట్నంలో, అలాగే ఇంపాక్ట్ VIP మెంబర్ గా కూడా సార్ ఉన్నారు. అలాగే టీచర్ అండ్ జర్నలిస్ట్ కూడా సార్. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం న్యూస్ ఎడిటర్ సార్ గారు. అలాగే 52 బ్యాచ్ ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. అలాగే యాక్టివ్ ట్రైనర్ ఫర్ యాక్టెడ్ TTWS, EPS, TPD బ్యాచెస్ ఇన్ 2 states. Delivered more than 300 online and offline classes, TTWS, EPS and TPDA batches in 2 states and young mind batches also, and acted as an in-charge TTWS 84 batch and 198 batch. So managing a private school and dictator in a private junior college, freelances journalist and web channels content writer also, maintaining 2 YouTube channels also, and script and dialogue writer for short films. అంతే కాదండి, సోషల్ అటాచ్మెంట్స్ తో సార్ గారికి చాలా చక్కటి అటాచ్మెంట్ ఉంది. సో ఆర్గనైజింగ్ ఆన్ NGO namely shaping young minds since 2010. So exclusively conducting programs for students, community to encourage their skills and to train their brains. సో అంతటి గొప్ప అయినటువంటి మన స్పీకర్ గారి యొక్క
ఇవాళ మనకి స్పీకర్ గా రాబోతున్నారు. సో వెల్కమ్ సార్, డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. విజయవాడ డాక్టర్ స్మిత్ కి వెళ్ళింది. డాక్టర్ స్మిత్ తనని కలిసి ఛాన్సే లేదు. కర్నూలు పక్కన విలేజ్ కి మెడికల్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ తనని కలిసినట్టు గుర్తు రావట్లేదు. తర్వాత ఎవరితో వాయిస్ వస్తుందండి? నాకు ఒక్కరికే పిలిచారా, ఇంకెవరికైనా పిలిచారా అండి? ఇద్దరున్నారా స్పీకర్స్? ఒకరినే కదా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఇక్కడ రాగానే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుందండి. అందరు మిత్రులు చాలా మంది ఉన్నారు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఆహా ఈనాడు లేదేమి నేస్తం అనిపిస్తుంటుంది. ఆ హాయ్ ఎప్పుడు లేదని చిన్నటి స్నేహితులందరూ గుర్తొస్తూ ఉంటారు. ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత మన పెద్ద అయ్యాక వచ్చే స్నేహితులందరూ చిన్నటి స్నేహితులుగా మారిపోతారు. ఈ చిన్నటి కథలన్నీ నేను ఇప్పటి పెద్దనాడు దొరికినటువంటి స్నేహితులతో కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో జీవితంలో కథ మనకి ముఖ్యమైనటువంటి వ్యధగా కాకుండా మనసులో నుండి ఆవేదన సేద తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదికగా మారిపోతుంటుంది కథ. ప్రతి ఇంటికి ఆలస్యంగా వెళ్ళిన ప్రతి మగాడు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి ఒక కావ్యం. కథ హోంవర్క్ చేయనటువంటి ఒక చిన్నపిల్లాడు వాళ్ళ నాయనమ్మనో అమ్మమ్మనో హాస్పిటల్ పాలు చేసి చెప్పేటువంటి అద్భుతమైన కావ్యం. కథ అప్పు తీసుకున్న వాళ్ళు తీర్చలేక తనకు వచ్చినటువంటి కష్టాన్ని పదింతలు చేసి అద్భుతంగా అందించగలిగినటువంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీ స్క్రీన్ ప్లే. జీవితంలో కథలుగా చెప్పుకుంటామండి. కథలేని జీవితం ఇక్కడ ఎవరికైనా ఉందండి? మీలో కథలంటే ఎవరికి ఇష్టం అండి? కథలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి పని. ఇష్టం సార్, అందరికి ఇష్టం. అందరికి ఇష్టం. ఇందాకే చెప్పినట్టు కథలు ఎక్కువగా మహిళలు చెప్తారా, పురుషులు చెప్తారా అండి? ఇద్దరు చెప్తారు సార్. ఇద్దరు చెప్తారా? ఇద్దరు Thank you, madam. అవును సార్, ఇద్దరు చెప్తారు. మీరు చెప్పారు కాబట్టి నేను సంతోషం. ఆ మాట మేమేం చెప్పలేం. ఓకే, ఎనీహౌ. సరే, ఈరోజు మనకు స్పీకర్లు లేదా ట్రైనర్లు ఎదగడానికి ముందుకు వచ్చాం కదండి. సార్, స్పీకర్ గా ట్రైనర్ ఎదగడానికి ఈ రోజు సెషన్ కి సంబంధం ఏంటండి? కథలు చెప్పడం ఏంటండి పిల్లలాగా? ఎస్, మన ఎదుటిన్న ఆడియన్స్ ని పిల్లల్ని చేసేయాలి. కాసేపు వాళ్ళు ఉన్న పరిస్థితిని మర్చిపోయి చిన్న పిల్లలుగా మారిపోవాలి. కాసేపు అద్భుతమైనటువంటి కమ్మని కథలు చెప్పే అమ్మమ్మ, నాయనమ్మ, బామ్మ గుర్తుకొచ్చే స్థితికి మన ఆడియన్స్ ని తీసుకెళ్ళగలగాలి. అప్పుడే మన ఆడియన్స్ ని మనం ఆకట్టుకున్నట్టు. అప్పుడే మీరు అద్భుతమైన స్పీకర్ గా, అద్భుతమైనటువంటి ట్రైనర్ గా అందరి మదిలో కలకాలం ఉండిపోయేటట్టు. మీరు అద్భుతమైన స్పీకర్ కావాలి అంటే 3 కావాలండి. ECC. ఈ అంటే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఎవరు చెప్తారండి? ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు చేసుకునేది కాదండి, అది వేరే. ఎంగేజ్మెంట్ ఎవరైనా చెప్తారండి? ఆడియన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం సార్. ఎస్, ఆడియన్స్ తో ఎమోషన్ కనెక్ట్ అవ్వడం, వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. సి, కనెక్టివిటీ. ఆడియన్స్ ఎంగేజ్ చేయగలగాలి, కనెక్టివిటీ ఉండాలి ఆడియన్స్ తో. అంటే ఎవరు చెప్తారు? సార్, చెప్పే విషయానికి ప్రతి దానికి కనెక్టివిటీ ఉండాలి సార్. మనం ఏదైతే విషయం మాట్లాడుతున్నామో రిలేటెడ్ గా ఉండకూడదు సార్. రిలేటెడ్ కనెక్టివిటీ అంటే మనం ఏం చెప్తున్నా మన వైపే వాళ్ళు ఉండాలి. మూడవది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే అండి ఎవరు చెప్తారు?
సార్ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి సార్. వర్బల్, నాన్ వర్బల్ అని. వెర్బల్ అయినా నాన్ వెర్బల్ అయినా వాటి ఉద్దేశం ఏంటో మేడం? అర్థమయ్యేటట్టు చెప్పడం సార్. అర్థమయ్యేటట్టు Yes, చెప్పండి. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చెప్పాలనుకున్నాం ఎదుటి వారికి అది అర్థం కావాలి. ఈ 3 చేయగలగాలి. ఎంగేజ్ చేయగలగాలి, కనెక్టివిటీ ఉండాలి, మూడోది కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ 3 చేయగలగాలి అంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఒక ట్రైనర్ గాని ఒక స్పీకర్ గాని కావాలండి. మరి ఏంటి ఆ లక్షణాలు? మరి ఏంటి ఆ లక్షణాలు అంటారు. అయితే అంతకుముందు మీకు ఒక విషయం చెప్పాలండి. లక్షణం చెప్పే ముందు లక్షణాలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి, మీతో ఖచ్చితంగా పంచుకోవాలి. నేను మీతో ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. పంచుకోనా? కాస్త పెంచుకోనా? ఎస్ సార్. ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఎస్ అయితే వై అని పెట్టండి. ఎస్ అయితే నో అయితే ఎన్ పెట్టండి. ఓకే, తమ్ము చూపించిన పర్వాలేదు. ఎస్, ఓకే. మీరు వై అని పెట్టారు, పంచుకుంటాను. ఎన్ అని పెడితే ఏం చేస్తానండి? అప్పటికి పంచుకుంటాను, ఆగేది లేదు. ఓకే. నేను ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నాడు చదివారు మేడం గారు. నేను ఒకరోజు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసుకున్న రోజు తొందరగా వర్క్ ముగిసిపోయిందండి విశాఖపట్నంలో. నేను ట్రైన్ ఎక్కాను సాయంత్రం 5:45 అప్పటికి టైం అయిపోయింది, పరిగెత్తి వెళ్ళానండి. 5:45 ట్రైన్ ఎక్కాను. అదొక ప్యాసింజర్ ట్రైన్. ఆ ట్రైన్ తప్పితే మళ్ళీ ఇంకా చాలా రాత్రి 11కే ఉంది. ఎందుకని ట్రైన్ ఎక్కిపోయానండి. ట్రైన్ ఎక్కిన తర్వాత నేను ఎక్కాను, ఒక సీట్లో కూర్చున్నాను. కాస్త ఖాళీగా ఉంది, ప్యాసింజర్ కాబట్టి, సాయంత్రం వేళ కాబట్టి. ఇంతలో ఒక ఆవిడ ఆదుర్దా పడుతూ పరిగెస్తూ తలపై ఒక గంప పెట్టుకుంటూ లోపలికి వచ్చింది. ఆవిడ ఒక కాస్త ఎరుపు గులాబీ మధ్య ఉన్నటువంటి చీర కట్టుకుంది. కాస్త ఒక పచ్చని కలర్ లో ఉన్నటువంటి జాకెట్ వేసుకుంది. గంప తీసి కింద పెట్టింది. సాధారణంగా నాకు మిత్రులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ప్రయాణంలో ఎవరున్నా సరే వాళ్ళు మంచి చెడ్డ అడగడం నాకు అలవాటు. అడిగాను, అమ్మా ఎక్కడికి బయలుదేరారంటే, నేను మా ఊరు వెళ్తున్నాను. అంటే మీ ఊరు ఇది కాదా అని అడిగాను. లేదు బాబు, నాది ఊరు కాదు. ఆవిడ వయసు ఒక 55 పైన ఉంటాయి, 55-58 పైన ఉంటాయండి. 55-58 పైన ఉంటాయి ఆవిడ వయసు. మీరేం చేస్తుంటారు? మీది ఎక్కడంటే నాది శ్రీకాకుళం అమ్మా. శ్రీకాకుళం అండి, అక్కడ దిగి ఆంధ్రప్రదేశ్ దిగి మా ఊరు వెళ్తానన్నా. మీరు ఎక్కడికి వచ్చారన్నా? నేను ఇక్కడ దిగి పెందుర్తి వెళ్ళి అక్కడ నేను చేపలు అమ్ముకుంటాను బాబు. మరి ఇప్పుడు చేపలను ఇప్పుడు వస్తున్నారంటే చేపలు అమ్మాలంటే ఉదయం 9కి వచ్చేయాలి కదండి. అంటే మా ఇంటి దగ్గర ఉదయం 3ంటికే బయలుదేరుతాను బాబు. అవునా? 3ంటికి బయలుదేరి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారా? మరి ఎలా చేరుకుంటారండి ఇంటికి? మరి మళ్ళీ అక్కడ దిగి ఇంకా వేరే ఊరు వెళ్ళాలనుకుంటున్నారు కదా అంటే, లేదు బాబు మా అబ్బాయి వస్తాడు. మీ అబ్బాయి వస్తాడా? మరి మీ అబ్బాయి ఉన్నప్పుడు ఎందుకండి బిజినెస్ చేయడం? 55 పై బాగా వయసు అయింది కదా అంటే, లేదు బాబు చిన్నప్పటి నుంచి అలవాటు. చిన్నప్పటి నుంచి ఏమన్నాను? ఏం లేదు బాబు అంటే తన కోసం చెప్పడం ప్రారంభించింది. తన కోసం చెప్తున్నప్పుడు నా జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలుస్తున్నానన్న విషయం అప్పటి వరకు నాకు తెలియదు. నా జీవితానికి కావాల్సిన అద్భుతమైన పాఠాన్ని నేను నేర్చుకుంటున్నానన్న విషయం నాకు తెలియదు. నా జీవితంలో నా అమ్మ నా కోసం ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసుకునే అవకాశం కల్పించే ఇంకొక అమ్మ నాకు తారసపడిందని తెలియదు. నాకు పెళ్ళి 6 నెలలకే నా భర్త చనిపోయాడు బాబు. దయచేసి మ్యూట్ లోకి వెళ్ళాలండి. దయచేసి మ్యూట్ లోకి వెళ్ళాలి ఎవరైనా సరే. మరి ఆల్రెడీ జూమ్ ఎటిక్విట్స్ చెప్పు ఉంటారు మీకు. ఏదైనా సరే సెషన్ ఉన్నప్పుడు కంటిన్యూటీ దెబ్బతింటుందండి, దయచేసి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు 10 మంది మాట్లాడినా నేను మాట్లాడుతూనే ఉంటాను, బికాజ్ ఐ హ్యావ్ దట్ పేషెన్స్. ఓకే. నాకు 6 నెలలు గర్భంలో ఉన్నప్పుడే, బాబు ఉన్నప్పుడే భర్త చనిపోయాడండి. అయ్యో అనుకున్నాను. గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉంటుండే భర్త చనిపోయాడంటే అది ఒక ఆడదానికి కలిగినటువంటి ఎంత గొప్ప వేదన అండి. నాకు పోషించడానికి నా అత్త మామ నా మీద ఆధారపడి ఉన్నారు. ఒక చిన్న గడ్డిల్లు. ఎలా పోషించుకోవాలో తెలుసు. నిండు గర్భిణిగా ఉన్నాను. నా కడుపులో ఉన్న బిడ్డను పోషించుకోవడానికి బెచ్చం ఎత్తుకున్నాను బాబు అని చెప్పింది. ఆ చెప్తున్నప్పుడు ఆ ముఖంలో ఆవిడ ఇది చూసిన తర్వాత నాకు కాస్త ఎందుకో హృదయం కొంచెం ఇలా కదిలినట్టు అయిందండి. తన కడుపులో బిడ్డను పోషించుకోవడానికి బెచ్చమెత్తుకుంది. తాను డెలివరీ అయ్యేంత వరకు అదే చేసింది.
హాస్పిటల్లో ఇక్కడ డెలివరీ అయిన తర్వాత మళ్ళా తన బిడ్డను పోషించుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి చేయి చాచుకుంటూనే బతికింది. అప్పటికి కూడా తన అత్తామామ బాధ్యత తానే నెరవేరుస్తాం. కొంతకాలానికి అత్తమామ చనిపోయారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. పెద్ద చేసి ఇంటర్మీడియట్ వరకు ఆయన తీసుకొచ్చిన తర్వాత అమ్మా నువ్వు ఉండిపో, నేను ఏదో పని చేసుకుంటానని అన్నాడు బాబు అన్నాడు. మరి ఉండిపోవచ్చు కదా. లేదు బాబు, చిన్నప్పటి నుంచి పని చేస్తాను కదా, ఇంకొంతకాలం పోతే ఉండిపోతాను బాబు అని చెప్పాను. ఇప్పుడు నా కొడుకు ఆటో వేసుకుంటున్నాడు బాబు అన్నాడు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఆటో వేసుకుంటున్నాడు కదా, మీరు ఉండిపోవచ్చు కదా, మీ ఇప్పటికైనా ఇది అయిపోయింది కదా అంటే, లేదు బాబు, నా పిల్లల్ని కన్న తర్వాత పెంచడానికి నాకు ఇదే వృత్తి దొరికింది. నా కాలు చేయి ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నేను నడవగలిగే ఓపిక ఉన్నంత కాలం ఈ పనే చేస్తాను బాబు. మరి మీ అబ్బాయి ఒప్పుకుంటున్నాడా? నేను ఎన్నిసార్లు అడిగినా కాదనలేదు బాబు, అందుకే ఒప్పుకున్నాను, చేసుకున్నాను. సరే, ఇంతలో నాతో మాట్లాడుతాడు. ఏం చేస్తుంది? వాడంబరాలు పూలదండ కడుతోంది. అడిగాను, అమ్మ పూలదండ కడుతున్నారు, ఈ పూలదండలు కూడా అమ్మి ఇంకొకరికి వృత్తి చేస్తున్నారా అంటే, సాయంత్రం అయితే అమ్ముతుంటారు. సాయంత్రం అయితే వాడంబరాలు మల్లెపూలు కొనుక్కుంటుంటారు మహిళలు, ఏ ఊర్లో అయినా సరే, మా ఊర్లో కూడా ఎక్కువ. సో దిగిన తర్వాత ఎక్కడ రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, ఊర్లో అమ్ముతారా అని అడిగింది. లేదు బాబు, నా కోడల కోసం బాబు అంది. కోడలు ఉందా మీకు అని అడిగాను. అవును బాబు, 6 నెలలు అయింది, పెళ్లి చేసుకున్నాను. నా అబ్బాయి ప్రేమించాడు బాబు, ప్రేమించిన అమ్మాయికి ఇచ్చే పెళ్లి చేశాను, చాలా గర్వంగా చెప్పింది తను. ఆ అమ్మాయి కోసం, కోడల కోసం తీసుకెళ్తున్నారు. కూతురైనా కోడలైనా ఒకదే కదా బాబు. సరే, మీరు రాత్రి వెళ్తారు, పాపం వాళ్ళ ఇబ్బంది కదా, వాళ్ళు తినేసి పడుకుంటారు కదండి. లేదు బాబు, నేను వెళ్ళి భోజనం చేసేంత వరకు వాళ్ళిద్దరు భోజనం నేను వెళ్తేనే భోజనం చేస్తారు. స్టేషన్ వచ్చింది, దిగింది, వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయి నవ్వుతూ వెళ్తోంది. ఆవిడ చెప్పినటువంటి జీవిత కథలో ఆవిడ చెప్తున్నటువంటి ఆ పడిన వ్యధ, కానీ ఇంతకోసం తను పడుతున్న మొక్కల్లో కనిపిస్తున్న ఆనందం నా గుండెని కాస్త తడిమింది, నా కళ్ళను కాస్త చెమర్చింది. ఒక్క క్షణం నా తల్లిని నన్ను గుర్తు చేసింది. నా తల్లిదండ్రులు నా కోసం బెచ్చమెత్తుకోకపోవచ్చు, కానీ పడిన కష్టాలు మా వరకు రాకుండానే పెంచారే. ఒక తల్లి ఎంత త్యాగం చేస్తారు తన బిడ్డ కోసం. తన కడుపులో తన పేగు తెంచుకున్న బిడ్డ కోసం ఇంత త్యాగం చేసి ఇంత చక్కగా ప్రేమిస్తుందా? అంత చక్కగా ప్రేమించినటువంటి తల్లి కోసం కొడుకు కోడలు రాత్రి వరకు వేచి ఉన్నారా? వాట్? ఎంతమంది కోటీసులు ఇంత అందమైన ఆనందకరమైన జీవితం అనుభవిస్తున్నారు డియర్ ఫ్రెండ్స్? నో. అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, ఇంకా కోట్లు ఉన్న, 1000 కోట్ల ఆస్తిపరులు ఉండొచ్చు, ఎలాన్ మస్క్ కావచ్చు, ఆయన ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళందరికన్నా ఎలాన్ మస్క్ 677, అంటే సుమారు 50 లక్షల కోట్ల అధిపతి. ఆయనకన్నా ధనవంతురాలుగా కనిపించింది ఆవిడ. గొప్పగా జీవించడం అంటే గొప్ప ఆస్తితో జీవించడం కాదు, ఆనందంతో జీవించడం గుణపాఠం నాకు చెప్పింది. ఇది కదా జీవితం, ఇది కదా లైఫ్. ఎందుకని ఇంకా జీవితంలో ఏం కావాలి? తన కోసం, తన కుటుంబం కోసం పోరాటం చేస్తూ, తన కుటుంబంలో ఆనందం కోసం వెతుక్కుందే తల్లి. ఇంతకన్నా ఏ తల్లి, ప్రతి తల్లి వెనకన ఉండేటువంటి ప్రతి గాథ ఇది కదా. కొన్ని గాథలు మనకు తెలుసు, కొందరు తల్లుల గాథలు తెలియదు, కానీ మన ఇంట్లో ఉన్న తల్లి ఖచ్చితంగా ఇటువంటి తల్లి. ఆవిడ వెళ్ళిపోయింది, కానీ నా జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ వెళ్ళిపోలేదు. నా చివరి రోజు వరకు నా జ్ఞాపకాలు అలా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ వింటే మీకు ఏమనిపించింది? ఇది కథ నిజమా? వింటే ఏమనిపించింది చెప్పండి ఎవరైనా సరే. రమేష్ గారు, నాకు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది కదా టైం ఈరోజు? ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను మ్యాక్సిమం అయితే ఇది నేను కథ అనుకుంటున్నాను. రెండవది వచ్చేసి ఆ కథ చెప్పే విధానము చాలా బాగుంది సార్. అది మీ హృదయాన్ని ఎంతవరకు తాకింది కదా? కరెక్ట్, మంచి చాలా తాకింది సార్. 100కి 99% తాకింది సార్. ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్. ఇంకెవరైనా సార్, మీ హృదయాన్ని ఎంతవరకు తాకింది? మీకు ఈ కథలో మెసేజ్ ఏంటి అర్థమైంది మీకు? ఎవరైనా ఇంకా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఓకే ప్లీజ్. సార్ ఇది స్టోరీ అయినప్పటికీ రియలిస్టిక్ గా, అంటే మీరు చెప్పే విధానంలో ఏంటంటే మనం రియల్ గా పక్క నుండి చూసినట్టుగా అనిపించింది. ఓకే, ఇంకా అండి? సార్ కష్టంలోనే తృప్తి ఉంటుంది అనిపించింది సార్. కష్టం తృప్తుంది అనిపించింది.
ఓకే. ప్రవీణ్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ సార్ నిజమైన జీవితం మీరు ప్రవీణ్ గారు అయిపోండి. ఇద్దరు ప్రవీణ్లే కావాలండి. ప్రవీణ్ కుమార్ గారు అయిపోనియండి. A3 ప్రవీణ్ గారు వైపు వెళ్దాం. మీరు చెప్పిన స్టోరీ అని కాదండి, మీరు రియలిస్టిక్ గా ఉన్నదే చెప్పారని నా అనుభవం, నాకు అనిపించింది సార్. మీరు ఎక్కడ అటాచ్ అయ్యారు? ఎక్కడ ఎమోషన్ ఫీల్ అయ్యారు ఆ స్టోరీకి మీరు? ఎంత కష్టపడి చేసిన దానికి ఏ రిలేషన్ లో ఎవరితో ఎలా ఉన్నది, తన కోడల్ని కూతురులా చూసుకుంటుంది అనే దానిపైన ఆధారపడి ఉంది. ఆ పొద్దున 3 o'clock నుండి లేచి వచ్చిన తర్వాత మళ్ళా ట్రైన్ లో ప్రయాణించిన తర్వాత వద్దు, మీరు మీ కొడుకు ఇంత కష్టపడుతున్నాడు కదా, మీకు హెల్ప్ ఉన్నాడు, మీరు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది, నేను చేస్తున్నాను. అంటే ఎంత ఏజ్ వచ్చినా కానీ పని చేస్తూ ఉండడంలోనే ఉన్న ఆనందం దానికన్నా ఇంకా వేరేది లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ, వెరీ నైస్. పరశురామ్ గారు. పరశురామ్ సార్. హాయ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మీరు Good evening. చెప్పిన స్టోరీలో సార్, అది మీరు కల్పించి చెప్పారా లేదంటే కావాలని చెప్పారో తెలియదు, అది చాలా డెప్త్కి వెళ్ళి చూస్తే కొంచెం గుండెని కరిగించేసింది. ఆమె పడ్డ స్ట్రగుల్, తన ఎంత స్ట్రగుల్ పడిందో అంతకన్నా తన హ్యాపీ లైఫ్ ని చూసుకుంటుంది ఇప్పుడు. ఆమె ఆ కష్టం పడడంలో కూడా చాలా సంతోషంగా పడింది, తను సంతోషంగా ఉంది. ఆ సంతోషంలోనే కొన్ని మిలియన్స్ వ్యాలిడిటీ అనేది కూడా తనకి కనిపించలేదు సార్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. A3 ప్రవీణ్ గారు. సరే, A3 అనడానికి ఇబ్బందిగా ఉంది కానీ తప్పడం లేదు. లేదు పర్లేదు సార్. మీరు చెప్పిన స్టోరీ అంతా విన్నాక ఒకటి అర్థమైంది సార్. నిజమైన జీవితం జీవించడం అంటే మీరు అన్నట్టు ఆస్తులతో కాదు సార్, ఆనందంగా జీవించడం అని అర్థమైంది సార్. తల్లి కోసం వేచి ఉన్న కొడుకు కోసము వేచి ఉన్న తల్లి, అలా ఒక బాండింగ్ ఏర్పడి వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు సార్. ఓకే, వెరీ నైస్. సరే, ఇప్పుడు ఎంతసేపు నేను స్టోరీ చెప్తున్నంతసేపు ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉందా? ఏంటి స్టోరీ, ఇదేంటిది అని అనిపించింది ఎవరికైనా? మీరు కనెక్ట్ అయ్యారా నాతో? కనెక్ట్ అయితే ఒక ఇమాజినేషన్ లోకి వెళ్ళాం సార్. మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్, బ్రౌన్ కలర్ శారీ, ఆ బుట్ట పట్టుకొని తీసుకొచ్చింది, పూలు అంటే ఏ పూలు అనే స్థితికి తీసుకెళ్ళింది సార్. ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయారు సార్. టు బి ఫ్రాంక్, రియలిస్టిక్ గా అంటే కళ్ళ ముందు కదిలేటట్టు వర్ణించారు సార్ ఆ యొక్క కథను మీరు. దేర్ యు ఆర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ. సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. Now, Thank this you, is the sir. art of storytelling. I welcome you all. And let me forward my heartfelt gratitude to మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు 4 ఏళ్ళుగా. అదేవిధంగా నా మిత్రులు రీజనల్ ప్రెసిడెంట్ రమేష్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముఖ్యంగా మా పర్వతం గారు సార్ చెప్పండి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఇంకోటి రియల్ అనిపించింది నాకైతే రియల్ అనిపించింది. మాది లవ్ మ్యారేజ్ కాదు కానీ మా అమ్మ నాయన గుర్తొచ్చారు నాకు ఈరోజు. మా అమ్మ కూడా చాలా కష్టపడి మాకు పెంచింది. రియల్ అనిపించింది సార్ నాకైతే. ఓకే సార్, అని అనిపిస్తున్నాను. పర్వతం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వతం గారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాల్సిందే, అది ఆయనతో ఉన్న బంధం గత 3.5 ఏళ్ళుగా. థ్యాంక్ యూ పర్వతం గారు. ఇదే సార్ ముందు చెప్పాలిగా తర్వాత చెప్పాలనుకున్నారు? కాదండి, కథ కన్నా అందమైనది, కథ కన్నా హృదయమైనది, కథ కన్నా బంధం ఇచ్చేది ఇంకేముందా అండి? నో. నేను చెప్పింది కథ అన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చూడండి. జీటీవీ చూస్తే వింటారు, ఇది కథ కాదు జీవితం. సీరియల్ మాత్రం చూస్తారు. ఇప్పుడు చెప్పండి, కథ నిజమా? నిజం సార్. ఎస్, దేర్ యు ఆర్. మనకి ఒక ట్రైనర్ గా మనం ఎదగాలి అంటే, ఒక స్పీకర్ గా ఎదగాలంటే, మన ఆడియన్స్ ని మన వైపు తీసుకురావాలి అంటే కథ కావాలి. ఆ కథలో ఒక వ్యధ ఉండాలి, ఆ కథలో కొన్ని వ్యథలు ఉండాలి,
ఆ కథలో ఆనందాలు ఉండాలి, సుఖాలు ఉండాలి, దుఃఖాలు ఉండాలి, సందేశం ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండకూడదు అని చెప్పగలగాలి. మొత్తానికి జీవితానికి కావాల్సిన ఏదో ఒక గుణపాఠం దాంట్లో ఉండాలి. ఆ గుణపాఠాన్ని అందించేటువంటి కథతో మన సెషన్ ప్రారంభం కావాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ స్పీకర్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ ట్రైనర్, దెన్ యువర్ హార్ట్ ఆఫ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ స్టోరీ టెల్లింగ్. ప్రపంచంలో అత్యంత బలమైనది ఎవరంటే స్టోరీ ఎవరు చెప్పగలుగుతారో, స్టోరీ చెప్పడంలో ఎవరైతే అద్భుతంగా నెరేట్ చేయగలుగుతారో ఒక విషయాన్ని, వాళ్ళే అద్భుతమైన బలవంతం. స్టీవ్ జాబ్స్ అంటారు. అందుకే నేను అందరూ మగాళ్ళు, మరి ముఖ్యంగా భర్తలందరూ చాలా బలవంతులు. వాళ్ళు చెప్పిన స్టోరీలు ఎవరూ చెప్పలేరు, చెప్పినన్ని స్టోరీలు ఎవరూ చెప్పలేరు. నిన్న చెప్పింది ఈరోజు కొత్తది చెప్పగలరు. ఏ డైరెక్టర్ కూడా పనికిరారు. ఏమో రైట్? భర్తలు ఎవరు ఉంటే థమ్స్ చూపించాలి భర్తలందరూ. కొంతమంది చూపించలేకపోతున్నారు, భార్యల పక్కన ఉన్నారు, విషయం రిలీజ్ ఓపెన్ అయిపోద్దని భార్య పక్కన ఉన్న భర్తలు చూపించలేకపోతున్నారు. అందరూ చూపిస్తారు. థ్యాంక్ యూ, చాలా మంది తోడు ఉన్నారు. ఇక్కడ నేను కూడా చూపిస్తానంటే మా ఆవిడ కూడా లేదు ఇక్కడ. అది నా ధైర్యం. ఓకే డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రియల్. మరి యాదగిరి రెడ్డి గారు సూపర్ అండి. మీరే నాకు ఆదర్శం. మనందరం ఫ్రెండ్స్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మరి ఆ కథని ఎలా ఉంచాలి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఆ కథని కళాత్మకంగా ఎలా చెప్పగలగాలి? అది ఒక ట్రైనర్కి చాలా ఇంపార్టెంట్. కథలు బాగా చెప్పగలిగే వాళ్ళు అద్భుతమైన ట్రైనర్లు అవుతారు. కథ ఎందుకు అంటే మన ఆడియన్స్ మనతో ఎంగేజ్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి, నెక్స్ట్ కమ్యూనికేట్ చేయడానికి. చూడండి, పెద్ద పెద్ద స్పీకర్లు చిన్న చిన్న పెట్టగలరు 30 సెకండ్ల పాటు ఒక కథ చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వస్తుంటారు వెళ్తుంటారు. బికాస్ స్టోరీ బైండ్స్ యువర్ ఆడియన్స్. కథకి ఎందుకు అంత పవర్? ఎందుకంటే మనం 60,000 పదాల్లో చెప్పలేనిది ఒక్క ఇమేజ్ తో చెప్పొచ్చు. మేడం అన్నారు, మనోరమ మేడం గారు, మీరు చెప్తుంటే శారీ కలర్, జాకెట్ కలర్ అవన్నీ చెప్పారు. నేను ఇమేజ్ ఏది ఇస్తున్నానో అదే ఉంటుంది. ఈ కథ మళ్ళీ మీరు ఎప్పుడైనా జీవితంలో మర్చిపోతూ ఒట్టు, ఖచ్చితంగా మీరు ఎక్కడైనా ఈ కథను షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 60,000 పదాలు చెప్పలేనిది ఒక కథ, ఒక ఇమేజ్, ఒక విజువల్ చెప్పగలుగుతుంది. దట్ ఈస్ ద పవర్. ఇది కూడా ఎవరండి? మామూలు స్టోరీ చెప్పడం కన్నా 63% బెటర్ దెన్ ఫ్యాక్ట్స్ ఎలోన్. మామూలుగా చెప్పేదానికన్నా 63% ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పేది తెలుసండి? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ లో చెప్పారు. కొత్తగా నేను చెప్పింది అయితే ఏమీ కాదు. మరి స్టోరీస్ ఎందుకు అవసరం? స్టోరీ వల్ల ప్రయోజనం ఏంటండి? ఈ కథ చెప్పడం వల్ల ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? కథ పెట్టడం వల్ల మనకి ఏం ప్రయోజనం వస్తుంది? ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరు చెప్పగలుగుతారు? చెప్పండి ప్రవీణ్. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? స్లైడ్ కనిపిస్తుంది కదా? కనపడుతుంది సార్. వై స్టోరీ టెల్లింగ్ మ్యాటర్స్ అని. సార్ మనం ఏదైనా ఒక విషయాన్ని మనము చాలా ఫాస్ట్ గా చెప్పాలనుకుంటే, లేదంటే చాలా ఫాస్ట్ గా వాళ్ళకి అర్థం అవ్వాలనుకుంటే కథ ద్వారా మనము చెప్పొచ్చు సార్. సార్ మోర్ దెన్ దట్ ఆ సిచ్యువేషన్ కి కనెక్ట్ అవ్వడానికి వెరీ గుడ్. హ్యూమన్ స్టోరీస్ మేక్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ రిలేటబుల్. ఇప్పుడు హ్యూమన్ కనెక్షన్స్ ఏమైందండి? ఒక హ్యూమన్ స్టోరీతో మీకు ఒక హ్యూమన్ కనెక్ట్ చేయగలుగుతాను. అక్కడ స్టోరీ మీరు నేను ఈ ముగ్గురే ఉన్నాం ఒక 3 నిమిషాల పాటు. మధ్యలో ఇంకెవరు రాలే. నోబడీ హెస్ కమ్. నేను స్టోరీ చెప్తున్నాను, మీరు స్టోరీ వింటున్నారు. ఆవిడ ఎక్కడుందో తెలియదు, కానీ ఆవిడ మన ఇద్దరి మధ్యన ఉండిపోయింది, మన ఇంటికి మధ్యలో వచ్చింది. మనకు ఒక సబ్జెక్ట్ అయిపోయింది మేడం గారు. ఆవిడ పెద్ద ఆవిడ. హ్యూమన్ కనెక్షన్, మెమరీ రిటెన్షన్. పీపుల్ రిమెంబర్ స్టోరీస్ బెటర్ దెన్ ఫ్యాక్ట్స్. మనం కథలు చెప్పి, సర్వేలు చెప్పి, ఒకప్పుడు ప్రపంచం ఎంత ఉండేదండి. ఒకప్పుడు అక్షరాస్యత మహిళలు కేవలం 18% ఉండేది, ఇప్పుడు 63కి పెరిగింది. మగవాళ్ళది 63 43కి వచ్చింది. ఇవేవి గుర్తుండవు. నో బడీ రిమెంబర్ ఎనీ స్టాటిస్టిక్స్ ఆర్ ఎనీ డేటా, బట్ ఎవ్రీబడి రిమెంబర్ స్టోరీస్. కథలు మాత్రమే గుర్తుంచుకుంటారు. అని సార్ మీరు ఇంకోటి చెప్పారు సార్. చెప్పండి సార్, ఆ కథను
ఆ కథ అని మీరు చెప్పి కరెక్ట్ గా నరేట్ చేస్తున్న టైంలో మీరు మీ మదర్ పడ్డ కష్టాన్ని కూడా తలుచుకుంటే ఎట్లా ఉంటుందని అని చెప్పారు తర్వాత. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, అదే హ్యూమన్ కనెక్షన్ అండి. నాకు అదే మా మదర్ గుర్తు వచ్చేసింది. అదే సార్. నేను ఎక్కువ గుర్తు చేసుకుంటానంటండి బికాస్ మై మదర్ ఈజ్ నో మోర్. 3 years బ్యాక్ మై మదర్ పాస్ అవే. హెస్ పాస్డ్ అవే. నా జీవితంలో పెద్ద లాస్. నా నా తండ్రిని నా తల్లిని కోల్పోవడం పెద్ద లాస్. తండ్రి పోయిన తర్వాత ఏమయ్యా నాకు తెలియదు. మా తల్లి పోయిన తర్వాత నా జీవితం శూన్యం. భార్య పిల్లలు వెళ్ళిపోతున్నాం. బట్ ఐ నెవర్ ఫర్గెట్. ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ ఆర్ఫాన్. తల్లి తండ్రి లేరు, అనాథని. కానీ ఇంపాక్ట్ లో ఉన్నాను. నేను అనాథని కాదు. సుమారు 8,000 మంది సోదరులు ఉన్నారు. నో ఇష్యూ. మీరందరూ సోదరులు అయిపోయారు. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ స్టోరీస్ ఇన్స్పైర్ యాక్షన్ అండ్ చేంజ్. స్టోరీస్ మాత్రమే, కథలు మాత్రమే ఇన్స్పైర్ చేయగలుగుతాయి. పిల్లలకి వెళ్ళినప్పుడు మనం ఉత్తరేజ్ కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఏమన్నప్పుడు ఏం చేస్తామండి, కథలు చెప్తాం. అబ్దుల్ కలాం కథ చెప్తాం, స్వామి వివేకానంద కథలు చెప్తాం. ఎందుకండి? అవి ఇన్స్పైర్ చేయగలిగితే వాళ్ళ మార్పును తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తాయి. సాధారణంగా ఈ కథ చాలా మంది చూడండి జీవితాల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, ఆనంద మహేంద్ర వ్యక్తులు ఉండండి, ఏమైనా పేపర్లో ఒక మంచి స్టోరీ వచ్చింది అనుకోండి, హ్యూమన్ యాంగిల్ వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటాడు ఆయన. చూసే కథ కూడా వ్యక్తి మనసులోని దీన్ని మార్చేస్తుందండి. ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మార్పు చూపిస్తుంటుంది. మరి మన కథలో ఏముండాలి? 4 pillars ఉండాలండి కథలో. కథలో ఖచ్చితంగా ఉండాల్సినవి 4 P's. కథలో 4 ఉండాలి ఖచ్చితంగా. పీపుల్ అంటే దాంట్లో కొన్ని క్యారెక్టర్లు ఉండాలి. ప్లేస్ ఎక్కడ జరుగుతుందో చెప్పగలగాలి. పర్పస్ ఎందుకు ఆ స్టోరీ చెప్తున్నాం అన్నది ఉండాలి. ప్లాట్ ఆ కథలో జరిగినటువంటి ఒక అంతర్మతనం ఏమైనా ఉంటే అది చెప్పగలగాలి. అదే మెసేజ్ రీచ్ అవుతుంది. పీపుల్ నేను చెప్పిన స్టోరీలో నాకు ఎవరండి? నేను ఆవిడ. ప్లేస్ ఎక్కడండి? ఒక ప్రయాణం. పర్పస్ ఏంటండి? ఆవిడ జీవిత ప్రయాణం ఎలా సాగింది అన్నది, ఆవిడ జీవితం ఏ విధంగా నాకు స్ఫూర్తిదాయకం అని చెప్పడం. ప్లాట్ తన జీవితంలో ఎటువంటి సంఘర్షణ పడింది, చివరికి ఆవిడ జీవితం ఒక పాఠం. మనం చెప్పే ప్రతి బంట్లో వ్యక్తులు ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి, ఎక్కడ జరిగిందో ఉండాలి. పర్పస్ ఆ కథ ఎందుకు చెప్తున్నాం, ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అది ఉండాలి. ప్లాట్ ఆ కథ ఎలా జరిగింది, ఒక వ్యక్తి జీవితంలో విషయాలు సాధిస్తున్నప్పుడు పడినటువంటి ఇబ్బందులు ఎలాంటి ఉన్నాయని చెప్పగలగాలి. స్వామి వివేకానంద కోసం చెప్పినప్పుడు టెలిఫోన్ బూత్ లో పడుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చెప్పాలి. అన్ని ఇబ్బందులు దాటుకుని వెళ్ళిన తర్వాత 1893 September 11 చికాగో సర్వమత సమ్మేళనంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రపంచానికి భారతదేశం తాలూకా గొంతుని వాణిని ఎలా వినిపించాడన్న విషయాన్ని మనం ఒక మెసేజ్ గా చెప్పగలగాలి. దెన్ దట్ ఈస్ స్టోరీ టెల్లింగ్. సో ఇప్పుడు ఇది ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడి దీన్ని డీకోడ్ చేయండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను మీతో మాట్లాడించడానికి వచ్చాను, నేను మాట్లాడడానికి అయితే రాలేదు. ఫోన్ పగిలిపోయినా కూడా యూట్యూబ్ చూసుకుంటున్నాడా సార్? ఫోన్ పగిలిపోయినా యూట్యూబ్ చూసుకుంటున్నారు. వెరీ గుడ్ మేడం, మనోరమ్ గారు, సూపర్. ఇంకా ఇంకెవరైనా ట్రై చేయాలండి. పక్కన ఆల్కహాల్ ఉందా సార్? బాటిల్ ఆల్కహాల్ బాటిల్. ఓకే, వాటర్ బాటిల్. సూపర్. ఎవరు స్పందించట్లేదు, ఎవ్వరు మాట్లాడట్లేదు. ఆయన మీరు ఇలాగే ఉంటే చూడండి, ఒక్క నిమిషం. మాట్లాడేవారే మాట్లాడుతున్నారు. మీరు ట్రైనర్లుగా స్పీకర్లుగా ఎదగాలనుకుంటున్నారు, మాట్లాడండి. తప్పైనా ఒప్పైనా పర్వాలేదు. మాట్లాడితే మీరు గెలిచినట్లే, పార్టిసిపేట్ చేస్తే గెలిచినట్లే. ఒక స్పీకర్లు కావాలి, ట్రైనర్లు కావాలని జాయిన్ అయ్యారు. లైబ్రరీలో కూర్చున్నట్టు పెన్ ముందు పెట్టుకొని పక్కన బాటిల్ పెట్టుకొని ఉంటే ప్రయోజనం లేదనుకుంటున్నాను నాకు తెలిసి. సార్ అతను ఒక మధ్యతరగతి మనిషి. ఓకే, విరిగిపోయిన స్క్రీన్ పాడైపోయిన ఆ మొబైల్ పని చేస్తున్నంత కాలం తను అదే వాడుతూ కంటిన్యూ చేస్తున్నాడు, వెళ్ళదీస్తున్నాడు. అతని దయనీయ పరిస్థితికి తెలియజేస్తుంది సార్. ఆ పరిస్థితుల్లో కూడా మొబైల్ వాడుతున్నాడు. అంటే సార్ 1 minute. యాక్చువల్లీ ఏంటంటే నాకేమనిపిస్తుందంటే ఆ మొబైల్ తన పర్పస్ సర్వ్ అవుతున్న అంతంత కాలం తను వాడుతున్నాడు. ఈవెన్ దో అది ఇరిగిపోయింది, ఎస్థెటిక్ లుక్, బట్ స్టిల్ పని చేస్తుంది కాబట్టి అనవసరంగా మళ్ళీ ఇంకో మొబైల్ కొనకుండా దాన్ని రిపేర్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటున్నాడు. కంటిన్యూ చేస్తున్నాడు పరిస్థితిని బట్టి. పరిస్థితిని బట్టి.
ఓకే, ఇంకెవరున్నారండి? చూస్తే ఆ వ్యక్తి ఫోన్ పైన కాన్సన్ట్రేషన్ ఉంది కానీ చుట్టూ ఉన్న పరిసరాలను అంటే చెప్పులు ఇటు పక్కన ఒక వైపు మరొక వ్యక్తి ఫోన్ చూస్తున్నాడు, ఇంకా ఎవరో పడిపోయి ఉన్నారు. ఏ ఒక్కదాన్ని గమనించకుండా తన పరిస్థితిని కూడా గుర్తించకుండా పూర్తి శ్రద్ధ అంతా కూడా మొబైల్లో ఏముందనే చూస్తున్నాడు కానీ తన పరిస్థితిని గమనించట్లేదేమో అనిపిస్తుంది. మీకు 3 ఫోటోలు పెట్టాను, దాన్ని ఒక కథలాగా చెప్పాలి నాకు ఒక నిమిషంలో. నా ఉద్దేశం అది మీకు అర్థమైందో కథ రూపంలో, దాంట్లో మెసేజ్ ఉండాలి. ఏం చెప్తారు? తను తను ఫ్యామిలీతో కలిసి ట్రైన్ లో వెళ్తున్నాడు సార్. ఫ్యామిలీ అంతా కలిసి ఆకలి ఆకలి అంటున్నారు. ఆకలి ఐ మీన్ ప్రతి స్టేషన్ లో ట్రైన్ ఆగుతుంది కానీ ఎక్కడ తనకి స్నాక్స్ కనిపించలేదు కొనడానికి. సో తను పగిలిపోయిన మొబైల్లో కష్టపడి ఐఆర్సిటిసి లో ఫుడ్ బుక్ చేస్తున్నాడు సార్. ఓకే, సూపర్. రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ మనోరమ గారు. రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ మనోరమ గారు. స్టోరీ టెల్లింగ్ ఏం లేదండి, నెరేషన్ అండ్ క్రియేషన్. సృష్టించుకోవడమే, మన సృజనాత్మక పదులు, మన ఆలోచన పదులు పెట్టడమే. దానికి ఖర్చు ఏమీ లేదు, దానికి ఖర్చు ఏమీ లేదు. ఇంకెవరన్నా సరే ఎంత చక్కగా చెప్పచ్చు చూడండి, 30 seconds లో. సూపర్, దట్స్ గ్రేట్. ఇంకెవరైనా సరే ఆలోచించాలండి. రైల్లో వాళ్ళ పాప చెల్లు పగలగొట్టింది సార్. ఓకే, అతను చెల్లు పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు. తన పాపను ఏమనకుండా ఆ విధమైన ఉన్నంతలోనే సంతృప్తిగా దాన్నే ఆ ఇరుకు ప్రయాణంలోనే తన జీవితాన్ని, గమ్యాన్ని సాగిస్తున్నాడు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. రామ్ సుబ్బారెడ్డి గారు. రామ్ సుబ్బారెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే. ఒక మధ్య మ్యామ్ చెప్తారు, ఇంకెవరు? చెప్పండి సార్, చెప్పండి. ఒక మధ్యతరగతి వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు తన కుటుంబంతో సహా. అలా ప్రయాణిస్తున్న సమయంలో తను చాలా కష్టపడి జీవనాధారంగా మొబైల్ ను ఉపయోగిస్తూ ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు తను. కానీ ఆ రైలు జర్నీలో అది కింద పడి పగిలిపోయింది. ఓకే, ఈ రోజున తను చేసిన ఆ యాక్టివిటీ నుంచి తనకి ఏదో డబ్బులు రావాల్సి ఉంది. అది సెండ్ చేయాలి, చేస్తేనే డబ్బులు వస్తాయి. అప్పుడు తన ఫ్యామిలీకి ఆ టైంలో ఫుడ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పటికి తను సెండ్ చేయకముందుకే మొబైల్ పగిలిపోయింది. ఓకే, అందుకని తన చుట్టూ ఉన్న పరిసరాలు, తన ఏం జరుగుతుంది అక్కడ అని కూడా గమనించకుండా, తర్వాత నేను ఏం చేయాలన్నా నేను ఇప్పుడు ఇది సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ ఫోన్ ని అంత తీక్షణంగా ఇంకేమైనా చేయగలనా, ఎలా అయినా డబ్బు సంపాదించి నా పిల్లలకి నేను ఏదైనా తీసుకురాగలనా అని ఆలోచిస్తూ ఆ వర్క్ ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. వెరీ గుడ్ మేడం. మీరు అనిపిస్తుంది. ఓకే మేడం, మీరు సీరియల్ కథ రాస్తారు, ఎందుకంటే మీరు కనీసం 100 ఎపిసోడ్లు తీయగలరు ఫోటో ఇచ్చిన. సార్ సూపర్. రౌండ్ ఆఫ్ మంజుల గారికి రౌండ్ ఆఫ్ అప్లాడ్. అద్భుతం మ్యామ్, సూపర్ సూపర్. సార్ నేను చెప్తా సార్. చెప్పండి సార్. ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు ఫ్రెండ్స్, 2-3 కూర్చొని ప్రయాణిస్తున్నారు. ఫ్రెండ్స్ గారు వేరే వచ్చి పక్కన కూర్చున్నారు. ఈయన కూర్చున్నాడు, వేరే కూర్చున్నారు, 5-6 మంది కూర్చున్నారు. ట్రైన్లో పోతున్నారు. ట్రైన్ వెళ్తున్నది, ట్రైన్ వెళ్ళిపోతున్నారు, ట్రైన్లో కూర్చున్నారు. అయితే మీరు మీ పేరు వెనకటికి ఏమవుతుందంటే, మీ పేరేమిటి, మీరు ఏడిపోతున్నారు, ఎక్కడ పోతున్నారు అడుగుతుంది. ఇప్పుడు మాత్రము ఫోన్లో వచ్చినప్పటి నుంచి పక్కోడు గురించి ఆలోచిస్తలేరు. ఆయన ఫోన్ ఆయనలే, పక్కోడు ఫోనే అని ఎవరి ఫోన్ వాళ్ళకే అయిపోయింది. ఎతకథ మర్చిపోయినారు, ఎవరు అడుగుతలేరు. మందుబాటులో కాన్సెన్స్ లేదు, ఫోన్ మీద ఉంది. ఓకే ఓకే, సూపర్ అండి. శరణ్ బసవరావు గారు, సూపర్ సూపర్ గుడ్. అదండి, ఒకరు స్టోరీ చెప్పింది ఇంకొకరు కనెక్ట్ అవ్వకూడదు, అంత అద్భుతంగా చెప్పారు. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సూపర్. అందరికీ రౌండ్ ఆఫ్ అప్లాజ్ దోస్ హు హావ్ పార్టిసిపేటెడ్. ప్లీజ్. చూసారా, చప్పట్లు కొట్టట్లేదు. ఎవరైనా మనం ఏం పని చేస్తే ఎదుటివారు బాగా చప్పట్లు కొట్టి అభినందించాలనుకుంటాం, కానీ ఎదుటివారి అభినందనలు చెప్పం. గుర్తుంచుకోండి.
ఎదుటి వారిలో గొప్పతనాన్ని గుర్తించినంత కాలం మీలో గొప్పతనాన్ని ఎవరు గుర్తించరు. ఫస్ట్ గుర్తించుకోండి. మీరు గొప్పలు అవ్వాలంటే ఎదుటి వారు గొప్పాలని ముందు ఒప్పుకోండి. ఇది వండర్ఫుల్ లైఫ్ స్కిల్ టెక్నిక్. మనం ఆనందంగా బతకాలి అంటే చెప్పాను కదండి, ఆనందంగా బతకడం అంటే చెప్పారు. ఆస్తితో బతకడం కాదు, గొప్పగా బతకడం అంటే ఆస్తి కాదు, ఆనందంగా బతకడం. ఆనందం అంటే మన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవడం. లెట్స్ క్రియేట్ ఎ వండర్ఫుల్ లైఫ్స్. నేను ఇంకోసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఆయన ఎదురు కూర్చున్నారు. ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, ఆగిపోయింది. ఆయన ఆ ఫోన్ ఎక్కడొచ్చిందని మిస్డ్ కాల్ చేయాలి, ఎలా చేయాలో తెలియట్లేదు, అంటే కనబడట్లేదు. ట్యాప్ చేద్దామంటే కనబడట్లేదు. నేను అడిగాను, సార్ ఏమి కనబడట్లేదు, మీరు ఎలాగండి వాడుతున్నారంటే, సార్ నేను మొబైల్ చూపించాను షాప్ వాడికి, 8,000 అవుతుంది సార్, మొత్తం స్క్రీన్ టచ్ పోయింది, ఇది పోయింది అన్నాడు. మరి వేయించవచ్చు కదంటే, నా పక్కన ఉన్న అబ్బాయిని చూపిస్తూ, వాడు నా కొడుకండి, ప్రస్తుతం 10th చదువుతున్నాడు, గాజువాక్లో చదివిస్తున్నానండి, ఆడికి నెల ఫీజులు కట్టాలి సార్ నేను. ఇప్పుడు నేను మొబైల్ కొంటే ఈ ఫీజు కట్టడం కష్టం అవుతుందండి. ఇప్పుడు వచ్చే నెల కొంటారా, తర్వాత అనుకున్నాను, లేదండి ఈ ఏడాది కొనుక్కోలేను, మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదివిస్తాను ఇంకో కాలేజీలో, అమ్మాయికి కూడా డబ్బులు కట్టాలి కాబట్టి ఇంకొక 4-5 నెలలు నేను కొనుక్కునే అవకాశం లేదన్నాడు. ఒక తండ్రి తన పిల్లల కోసం పడుతున్న వేదన చూడండి. మీరేం చేస్తుంటారని అడిగాను. నేను తాపీ మేస్త్రి చేస్తుంటాను. నేను కింద కాలుకు చూశాను. కాలుకు చూస్తే అది చెక్క కాలు, నిజమైన కాలు కాదు. ఏమైంది కాలుకు అడిగాను. సార్ 2 ఏళ్ల కిందట ఏదో పురుగు కరిచిందండి, డాక్టర్ కాలు తీసేశారండి. మరి కాలు తీసి ఎలా పనిచేస్తున్నారు? పైకెక్కి పనిచేస్తాను సార్. ఎలా చేయగలుగుతున్నారు? నా కుటుంబానికి నేనే ఆధారం అండి, నా భార్య, నా కొడుకు, కూతురు. ఎలాగైనా సరే నా భార్య పిల్లలకి నేనే ఆధారం అండి, ఖచ్చితంగా నేను అది చూసుకోవాల్సిందే. సార్ దయచేసి ఎవరో మ్యూట్ లోకి వెళ్ళండి. అని చెప్పాడు ఆయన. ఆ పక్కన కూర్చుంది అతని భార్య, నా ఎదురుగా నా పక్కన కూర్చున్నాడు ఒక అబ్బాయి. అప్పుడు ఒక తండ్రి తన పిల్లల కోసం చేస్తున్న త్యాగాలు చూశాను. మనం మొదటి స్టోరీలు ఏం చూసుకోం, ఒక తల్లి చేసే త్యాగాలు, ఒక తండ్రి చేసే త్యాగాలు, తండ్రి పడే కష్టం ఎటువంటిది అని ఈ కథ మనం పిల్లలకి చెప్పామనుకోండి. సార్ రమేష్ గారు, మీరు ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. వర్చువల్ గా ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు నాకు, ఎందుకంటే వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేస్తే పైకి వస్తారు. మీరు జీవితంలో పైకి రావాలంటే ముందు స్క్రీన్ లో కూడా పైన కనిపించాలి మీరు, అది గుర్తుంచుకోండి. ఓకే, అతను చూసిన తర్వాత ఈ స్టోరీ, ఈ కథ మనం పిల్లలకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవుతున్న పిల్లలకి చెప్పామనుకోండి. ఒక తండ్రి, నీ తండ్రి కూడా అలానే, నీకు తెలియదు, నీ తండ్రి కడుపు కాలుతూ ఎక్స్ట్రా ఓవర్ టైం చేస్తున్నాడు నీ స్కూల్ ఫీజు కట్టాలని, నీకు తెలియదు. నీకు మంచి బట్టలు కుట్టించాలని చెప్పి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని దానికి ఇంకా ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే నాకు తెలిసి ఈరోజు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కాదు, ఈయనకి ఎంత సహనం ఉందో, ఓపిక ఉందో చూద్దాం అనుకుంటున్నారు కొందరు. నాకు ఓపిక ఎక్కువనండి, నాకు ఓపిక చాలా ఎక్కువ ఉంది. ఎందుకు చెప్పండి, నాకు పెళ్ళి అయింది మరి, కాబట్టి నాకు ఓపిక పాలు ఎక్కువే. బాగా చెప్పాను కదా, బాగా చెప్పాను, మా ఆవిడకి కూడా చెప్పాను బాగుందని, కాంప్లిమెంట్ కదా. ఓకే అండి ఆవిడ. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ స్టోరీ అలా చెప్పగలగాలి. ఈ స్టోరీలో మెసేజ్ ఏముందండి, ఒక తండ్రి చేసే త్యాగాలు ఒక పిల్లలకి చెప్పేటట్టు. ఈ స్టోరీలో మనకి కనెక్టివిటీ హ్యూమన్ ఉండాలి. మీకు ఎందుకు ఇచ్చానంటే కథ ఎలా అల్లగలగాలి, దేనికైనా ఒక ఎమోషన్ క్యారీ చేయాలి, దేనికైనా ఒక మెసేజ్ క్యారీ చేయాలి. ఒక స్టోరీ చెప్పామంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఎదుటివారు ఆ స్టోరీ విన్న తర్వాత నిజమే కదా, ఈ స్టోరీలో ఇది నేర్చుకున్నాం అని అనిపించినట్టు ఉండాలి. ఎవ్రీ స్టోరీ మస్ట్ కన్వే ఎ మెసేజ్. ఒక మెసేజ్ ఇవ్వగలగాలి, ఒక నైతిక విలువల గురించి చెప్పగలగాలి, ఏదో ఒకటి చెప్పగలగాలి. అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనిపించాలి, అంటే ఒక జీవితంలో ఒక వ్యక్తి పడే ఘర్షణను చూపించగలగాలి, లేదా ఒక సందర్భంలో ఉన్నటువంటి ఘర్షణను చూపించగలగాలి. ఎంత ఘర్షణ చూపించగలిగితే మన స్టోరీ ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. హీరో చూడండి, విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో లాస్ట్ కి హీరో విలన్ కొడుతుంటే మనమే కొడుతున్నంత ఫీలింగ్ అవుతుంది. ఇంకో రెండు కొట్టు అంటాం మనమే. రాజమౌళి సినిమాలు హిట్ అవడానికి కారణం ఏంటంటే విలన్ స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి. ట్రిపుల్ ఆర్ లో విలన్ చచ్చిపోతున్నాడు, మనం ఎక్కువ ఆనందపడ్డాం, ఎందుకంటే ఆయన అంత హింసించాడు కాబట్టి అందరిని. సో మన స్టోరీలో స్ట్రగుల్స్ అన్ని ఎక్కువ ఉంటే
మెసేజ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. స్టోరీలు ఏమేమి ఉండాలండి? ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు చెప్పాను అక్కడ తల్లి క్యారెక్టర్, ఇక్కడ తండ్రి క్యారెక్టర్. మీరు ఏ స్టోరీ చెప్పినా మంచి క్యారెక్టర్ అది చేయగలగాలి. గోల్ అండ్ పర్పస్ ఆఫ్ ద స్టోరీ. ప్రతి స్టోరీకి ఒక పర్పస్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. నేను మొదటి స్టోరీ తల్లి కోసం చెప్పాను, ఇప్పుడు తండ్రి కోసం చెప్పాను. తర్వాత చెప్పే స్టోరీ ఇంకా స్టూడెంట్ కోసం కావచ్చు, ఇంకెవరికొని కోసం కావచ్చు. ఎమోషన్, మనం చెప్పే స్టోరీలో ఎమోషన్ ఏమవుతుందండి? ఎమోషన్ అంటే ఏంటండి? భావోద్వేగం. ఎమోషన్ ఉంటే స్టోరీలో అది హృదయానికి హత్తుకుంటుందండి. ఎమోషన్ లేకపోతే హృదయానికి హత్తుకుంటుందండి స్టోరీ. ఎనీ ఎమోషన్, అది బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, భయం కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఇష్టం కావచ్చు, ఆర్తి కావచ్చు, ఆర్ద్రత కావచ్చు, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, అద్భుతం కావచ్చు, ఆశ్చర్యం కావచ్చు, ఆనందం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, ప్రేమ కావచ్చు. ఎనీ ఎమోషన్. స్టోరీ మస్ట్ కన్వే ఎన్ ఎమోషన్. గుండెని తాకాలండి. తల్లి బిడ్డను చేతిలో పట్టుకుంటూ ఎంత హృదయంగా పట్టుకుంటుందో, మన స్టోరీ చెప్తుంటే ఎదుటివారి హృదయంలో అలా టెస్ట్ వేసుకుంటూ కూర్చోవాలి. అప్పుడు మన సెషన్ ఎవరు కాదంటారు చెప్పండి? దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నాకు పెళ్లి అయింది, నాకు ఓపిక ఎక్కువ ఉంది. ఇంటర్ రిలేటెడ్ ఇన్సిడెంట్ ఎలా చెప్పండి? ట్రైన్లో వెళ్తున్నప్పుడు కథ ఎలా చేశారండి? రిలేట్ చేశారు. నేను, అతను, అతని అబ్బాయి, అతని కుమార్తె. మొదటి స్టోరీలో ఆమె, కోడలు, కొడుకు. ఫోకస్ ఆన్ ద మెయిన్ స్టోరీ. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు స్టోరీ పక్కకి వెళ్ళానా? స్టోరీ క్యారెక్టర్ కోసం మాట్లాడానా? ఇంకా ట్రైన్ లో పక్క వాళ్ళు ఇలా ఉన్నారు, ఆ పక్కన ఇల్లు కూర్చున్నారు, ట్రైన్స్ వేగంగా వెళ్తుంది, రూఫ్ మీద 3 బస్తాలు ఉన్నాయి, నా కాలు కింద 2 లగేజ్ ఉన్నాయి చెప్పాను నేను. మనం స్టోరీ చెప్తున్నప్పుడు స్టోరీ ఏది చెప్తున్నామో మనం లయ తప్పకూడదు, గతి తప్పకూడదు, దారి తప్పకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఎమోషన్ మిస్ అవుతుంది. చాలా సినిమాలు పోవడానికి కూడా కారణం ఎమోషన్ మిస్ అవడానికి కారణం ఏంటంటే, ఒకటి చెప్తూ స్టోరీ పక్క వెళ్ళిపోతారు. మంచి టైట్ గా సినిమా వెళ్తున్నప్పుడు ఏమవుతుందండి, ఒక కామెడీ సీన్ వచ్చేస్తుంది, దానికి సంబంధం ఉండదు, సినిమా ఫెయిల్ అవుతుంది. ఈ మధ్యన మిరాయి అనే సినిమా వచ్చింది, గుర్తుందా? మిరాయిలో ఒక మంచి పాట ఒకటి ఉంది, ఆ సినిమాలో పాట పెట్టలేదు, గుర్తుందా? బాగా హిట్ అయిందండి ఆ పాట, గుర్తులేదు కానీ. పెట్టలేదని అడిగితే అది స్టోరీ లైన్ దెబ్బతింటుందని అన్నాడు. ఎందుకు పెట్టలేదని నేను చూశాను, రాజమండ్రిలో చూశాను మూవీ. అప్పుడు అర్థమైంది, పొరపాటున ఆ పాట పెట్టుంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయి ఉండేది. అంత చక్కగా వెళ్తున్నట్టు నెరేషన్ పాట వల్ల ఒక్కసారి డైవర్ట్ అయిపోయి మొత్తం పోయింది. అప్పుడు అనిపించింది, మెయిన్ స్టోరీ మీద వెళ్తున్నప్పుడు ఎంత ఫోకస్ అవసరం. ప్రాపర్ ఎండింగ్. మనం ఎప్పుడైనా స్టోరీ ఎండింగ్ ఎలాగ ఉండాలి? కథ చక్కగా ముగించి ఇది సందేశం అని చెప్పగలగాలి. నెక్స్ట్, ఇప్పుడు కనిపిస్తున్నారు చూడండి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు చెప్తున్న స్టోరీలోనే స్టోరీయే కాదు, మీతో మాట్లాడుతుంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, మిమ్మల్ని ఈ స్టోరీలో ఇన్వాల్వ్ చేయగలిగానంటే నా బాడీ లాంగ్వేజ్ తాలూకా ప్రభావం ఎంత ఉంది, నా వాయిస్ మాడ్యులేషన్ తాలూకా ప్రభావం ఎంత ఉంది? చెప్పండి ఎవరండి సార్. ఈ రెండింటి ప్రభావం ఉందా? ఎనీబడి రైజ్ యువర్ హ్యాండ్ అండ్ కెన్ స్పీక్. ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఎంత పర్సెంట్ మ్యామ్? సార్ 60% సార్. 60%. వాయిస్ మాడ్యులేషన్ ఎంత అండి? వాయిస్ మాడ్యులేషన్ 37% సార్. 37? ఒకసారి ఆలోచించండి ఇంకోసారి. అంటే బాడీ లాంగ్వేజ్ క్లాస్ లో ఇలానే ఉంది కదా సార్, అలానే అనిపించు. బాడీ లాంగ్వేజ్ ఎంత అండి? బాడీ లాంగ్వేజ్ 55% సార్. 55%. వాయిస్ మాడ్యులేషన్ ఎంత అండి? 38% సార్. కంటెంట్ ఎంత అండి? 7% సార్. బాడీ లాంగ్వేజ్ 55%. ఇంతవరకు నా బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటండి? హ్యాండ్ గెస్చర్స్, ఫేషియల్ హ్యాండ్ ఎక్స్ప్రెషన్. గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. 55కి ఎంత? మీరు ఎంత ఇస్తారు? 55కి 55% ఉందా నాది? ఉంది సార్. వాయిస్ మాడ్యులేషన్ 38%. 38% వాయిస్ మాడ్యులేషన్ సార్. ఉందా? ఉంది సార్. కంటెంట్ 7%. నేను మ్మ్. చెప్తున్న విషయాలంతా కంటెంట్ 7% ఉందా? ఉంది సార్. దెన్ ఐఎమ్ ఏ ట్రైనర్, ఐఎమ్ ఏ స్పీకర్. స్టోరీ చెప్తున్నా ఈ 3 మిస్ కాలేదు, కంటెంట్ మిస్ కాలేదు, బాడీ లాంగ్వేజ్ మిస్ కాలేదు. చూడండి, మళ్ళీ చెప్తున్న బాడీ లాంగ్వేజ్, హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తున్నాను, వాయిస్ మాడ్యులేషన్ అస్సలు మిస్ కాలేదు. సాధారణంగా బ్యాచులర్కి బాడీ లాంగ్వేజ్ చెప్తుంటాను, బాడీ లాంగ్వేజ్ చెప్పని అడిగారు. ఇప్పటికే ఈ బ్యాచ్లకి ఏమో ఒక 20-30 చెప్పారు, పర్వతం గారి ఆధ్వర్యంలోనే ఆయన మెంటర్షిప్ చేస్తుంటాను. కాబట్టి సరే, ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి వచ్చాను. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యువర్ ఆడియన్స్ విత్ ఏ గ్రేట్ స్టోరీ, you must have great body language and great voice
మాడ్యులేషన్. ఇవి ఉంటేనే కథ వాళ్ళ గుండెని తాకుతుంది. వాయిస్ మాడ్యులేషన్ లేదు, బాడీ లాంగ్వేజ్. చక్కగా కూర్చున్నారు, మీ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నట్టు. యూ కెనాట్ ఇంపాక్ట్ యువర్ ఆడియన్స్ అంటిల్ అండ్ అన్లెస్ యూ క్యారీ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ ఇన్ యువర్ స్టోరీ. ఇదేమైనా అర్థం అవుతుందా? మీకు అర్థం అవుతుంది, లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు మీకు ఒక 6 పిక్చర్స్ పెట్టాను. సరే, ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పిన పర్వాలేదు, అవకాశం ఉందా డియర్ ఫ్రెండ్స్? మీరు ఒప్పుకుంటే ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను. తీసుకోవచ్చా? రమేష్ గారు అవకాశం ఇస్తారా? ముందు ఆడియన్స్, పార్టిసిపెంట్స్, ప్రేక్షక దేవుళ్ళు. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సరే, ఓకే. దీన్ని ఒక స్టోరీ చెప్పాలి. ఎవరు చెప్తారండి? ఇక్కడ 6 పిక్చర్స్ ఉన్నాయి, నాకు దీంతో స్టోరీ అల్లాలి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయాలి. కొత్త వాళ్ళు చెప్తే సంతోషిస్తాను. ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ సమ్ న్యూ పార్టిసిపెంట్ కమ్స్ ఫార్వర్డ్. ఏంటి నిశ్శబ్దంగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ లేదా మీకు? అంజమ్మ గారు మాట్లాడతారా? అంజనమ్మ గారు, అంజనమ్మ గారు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఇక్కడ ఈవినింగ్ అమ్మా. అమ్మ ప్రేమ సార్. ఒక కథలా చెప్పండి, అది ఒక కథలా చెప్పండి. మీకు అనిపించింది చెప్పండి, నో ఇష్యూ. మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి అమ్మా, నో ఇష్యూ. అంటే ఇక్కడ వచ్చేసి ఒక స్త్రీ అన్నిట్లోనూ ముందంజలో ఉందని చెప్పేసి ఇక్కడ పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనేది అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారండి? దాంట్లో చిన్న కథ అల్లాలి, 30 సెకండ్లు, 1 మినిట్. చెప్పండి మ్యామ్, మనోరమ గారు. ఓకే. ఎవరు వచ్చారు? ఉండండి ముందు ఇట్స్ ఓకే. చెప్తుంటే ఓకే, నో ప్రాబ్లం. నేను శ్రీనివాసన్ సార్. శ్రీనివాస్ గారు, మేడం గారితో చెప్పండి. శ్రీనివాస్ గారు. ఓకే సార్, నో ఇష్యూస్, నో ఇష్యూస్. మగవాళ్ళు అనుకున్నాను వీలేదండి, ముందుకు రావాలి. చెప్పండి సార్. పాపకి ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది సార్ బాగా. సో ఫీవర్ ఎందుకు వచ్చింది, హెడేక్స్ ఎందుకు వస్తున్నాయని డాక్టర్ని అడిగితే మేబీ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల అని చెప్పారు. ఫోన్ చూడడం వల్ల, ఫోన్లో గేమ్స్ ఆడడం వల్ల అని చెప్పి. సో అమ్మ వర్క్స్ లో బిజీగా ఉండి పాపని ఫోన్కి వదిలేసింది సార్. సో ఫోన్ నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఉంటారు కదా సార్, వాళ్ళు తనకి నిదానంగా వాటర్ పోయడం, వాళ్ళు వాటర్ పోస్తుంటే తనని పిలుచుకొచ్చి ఇలా కొంచెం హెల్ప్ చేయని అడగడం, వాటర్ పోపించడం. సో చిన్న చిన్నగా హ్యాబిట్స్ అనేవి నేర్పిస్తూ వస్తున్నారు సార్. స్టోరీ టెల్లింగ్ చేయడం, ఎమోషన్స్ అంటే హక్ చేసుకోవడం అని, లేదా ప్లాంట్ ఎలా నాటాలి అని చెప్పి, ఆ ప్లాంట్ సీడ్ నుంచి మొక్క రావడానికి ఎంత కష్టపడుతుందో అలా వాళ్ళకి చూపిస్తూ స్టోరీ టెల్లింగ్ చేస్తూ అలా చిన్నగా పిల్లని ఫోన్ నుంచి హ్యాబిట్స్ కి డైవర్ట్ చేశారు సార్, గుడ్ హ్యాబిట్స్ కి. ఓకే, రౌండ్ ఆఫ్ అప్లాడ్ మనోరంజన్ మ్యామ్. సూపర్ సూపర్ సూపర్. ఏమండి ఇచ్చేయాలండి, లావ్ అయిపోతాం, లేకపోతే ఇచ్చేయాలి. చూసాను ఎలా ఉన్నాను, నేను ఎక్కువ ఇచ్చేస్తుంటాను. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ గారు సార్, ఇది ఒక తల్లి ఒక కూతురుని ఎలా పెంచాలనుకుంటుందో, సమాజానికి ఎలా ఉపయోగపడేటట్టు, నీతి నియమాలు, ధర్మం, ఎదుటివారికి సాయం చేసేటట్టు, తర్వాత ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం, ఆ కథ కింద వస్తుంది. తల్లి కూతురు ప్రేమాభిమానాలతో ఉండడం,
పెద్దలంటే గౌరవంతో ఉండడం, అలాగే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలకి మంచి విషయాలు చెప్పడం, పురాణాల నుంచి మంచి విషయాలు అవి చెప్తుండడం, అమ్మమ్మ నానమ్మ చెప్తుండడం. ఆ తర్వాత ఊరికినే ఖాళీగా ఉన్న టైంలో స్కూల్ నుంచి చదువుకున్న తర్వాత పువ్వులు గార్డెనింగ్ చేయడం నేర్పించడం. దీనివలన వాళ్ళకి అనవసరమైన డిస్ట్రాక్షన్స్ తగ్గించి ఆ అమ్మాయిని అలాగా నేచర్కి దగ్గరగా పెంచుతుంది ఆమె. ఓకే, అలాగే సూపర్ అండి. ఆ తర్వాత తను ఇలా పెరిగి పెద్ద అయిన తర్వాత తను ఒక డాక్టర్గా తయారైంది. ఒక డాక్టర్గా తను ఎందుకు ఎంచుకున్నదంటే తను చేసే పనుల్లో సంతోషం, అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండే ప్రొఫెషన్ గురించి వెతుక్కొని తను డాక్టర్ అయింది. అలా తను సక్సెస్ఫుల్ కెరీర్తో ముందరిపోతుంది. ఓకే, సూపర్ అండి. శ్రీనివాస్ గారికి రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఇచ్చేయండి. లావ్ అయిపోతాం. ఇచ్చేయండి. ఓకే, దీన్ని మనం రకరకాలుగా స్టోరీ మనకి ఎలాగని చెప్పుకోవచ్చు అండి. తల్లిదండ్రులు చిన్నపిల్లలపై చూపించే ప్రేమ, వాళ్ళతో కాస్త కబుర్లు చెప్తూ అందమైనటువంటి కథలు, వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటువంటి మంచి విషయాలు చెప్తూ, వాళ్ళకి ప్రకృతి పట్ల ప్రేమ, చేసే పని పట్ల అంకితాభావం, డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పించినప్పుడు మంచి అలవాట్లతో వాళ్ళు మంచి విద్య అభ్యసించి అత్యున్నతమైనటువంటి వైద్య వృత్తిలో అత్యున్నతమైనటువంటి విద్య, అత్యున్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళగలుగుతారు. లేదా అత్యున్నత కార్పొరేట్ రంగంలో కూడా వెళ్ళి అత్యున్నత స్థానాల్లో వాళ్ళ జీవితాన్ని స్థిరపడతారు. 30 సెకండ్లో క్లోజ్. ఈ రోజు ఫోన్ కోసం చెప్పారు మేడం గారు. ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులు దూరం అవుతున్న తరుణంలో ఈ సమయంలో తల్లిదండ్రులు తమ సమావేశాలకి, తమ మీటింగ్లకి, తమ బయటి కార్యక్రమాలు కాకుండా పిల్లల కోసం ఎక్కువ వెచ్చించాలి. అలాగే పిల్లలకి విలువలు నేర్పడాలంటే తల్లిదండ్రులే కాదు, తల్లిదండ్రులు ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళని కూడా పిల్లలకి చేరదీయాలి. పెద్దవాళ్ళ తాలూకు అనుభవాలను పిల్లలకి చెప్పగలగాలి. పెద్దవాళ్ళతో ఎక్కువసేపు ఉండడం వల్ల పెద్దవాళ్ళకి ఎంత విలువను ఇవ్వాలి, ఆ కాలంలో ఎలా ఉండేవారు అని నిజమైనటువంటి జీవిత విలువలు పెద్దవాళ్ళ ద్వారా తెలుస్తుంది. ఈ రోజులు అమ్మమ్మలు, నాన్నమ్మలు కరువైనటువంటి పరిస్థితుల్లో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ లేదా ప్రైమ్ వీడియోస్ వచ్చిన ఈ తరుణంలో అమ్మమ్మలకి నాన్నమ్మకి స్థలం లేదే. మళ్ళీ అమ్మమ్మలు నాన్నమ్మలు తెద్దాం, కొని తెచ్చుకుందాం, అద్దెకి తెచ్చుకుందాం, లేకపోతే కానీ వాళ్ళ స్థానాన్ని వాళ్ళకే ఇద్దాం. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని రోడ్డుపై ఉంచి మన పిల్లలు పెద్ద అయిన తర్వాత రోడ్డుని పెరిగే పరిస్థితి రాకూడదంటే తల్లిదండ్రులు ఉండాల్సింది అనాథ ఆశ్రమాల్లో కాదు, మన ఇళ్లలో మన పిల్లలకు తోడుగా అని చెప్పగలగాలి. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. సాధారణంగా స్టోరీస్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఎల్లగారి అంటే కొన్ని జంతువులు, మన పంచతంత్ర కథలు ఉంటాయి. ఏముంటాయండి? కోతి, ముసలి, ఇలాంటి కథలు కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే కొన్ని జంతువులకి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చి వాళ్ళని మనుషుల్లాగా ఒక క్యారెక్టర్ చేసుకోవచ్చు. మనం చేసుకోండి. ఆవు పులి కదా, ముసలి కదా, తాబేలు కుందేలు కదా, నిదాన ప్రధానం ఉన్నప్పుడు ఆలస్యం అమృతం విశ్వం అన్నప్పుడు ఇవన్నీ కథలు చెప్పుకోవచ్చు. మైథాలజీ అంటే గాడ్స్ అండ్ ఎపిక్స్, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాల కథలు కొంచెం చెప్పుకోవచ్చు. ఫోక్ టేల్స్ అంటే తెనాలి రామకృష్ణ, బీర్బల్ లాంటివి అంటే జానపద కథలు చెప్పుకోవచ్చు. మోడర్న్ నెరేటివ్స్, రియల్ లైఫ్ స్టోరీస్ చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. వీటిల్లో మీరు ఏ స్టోరీ చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు? 1, 2, 3, 4 మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. 1, 2, 3, 4 పంచతంత్ర కథలు లాంటివి, జంతువులు మనుషుల పేర్లతో వింటారా? మైథాలజీయా, లేకపోతే ఫోక్ టైల్స్, జానపద కథల, తెనాలి రామకృష్ణ, బీర్బల, లేకపోతే నిజమైనటువంటి కథల? చాట్ బాక్స్ లో పెట్టాలి. 1, 2, 3, 4 ప్రవీణ్ గారు 4 రియల్ స్టోరీస్, 4 మనోరమ గారు, 4 యాదగిరి గారు, 4 అంజనమ్మ గారు, 2 and 4 నైస్ అండి. రియల్ లైఫ్ స్టోరీస్ శివకుమార్ గారు, A3 ప్రవీణ్ గారు 2, 4 బా A3 అనడానికి ఇబ్బంది ఉందండి బాబు. పి అశోక్ గారు 4 సూపర్. అందరు రెస్పాండ్ అవ్వాలండి. అందరూ ఇచ్చేయాలి, లావ్ అయిపోతారు, ఒబిసిటీ పెరిగిపోద్ది, జాగ్రత్త. 2, 4 స్వాతి గారు 2, 4 1 and 3 సూపర్ అండి. అది ఐ నీడ్ సమ్ వేరియేషన్. 1 and 3 ఎల్లగోర్ అండ్ ఫోక్ టేల్స్. 4 రియల్ లైఫ్ స్టోరీస్ పరశురామ్ గారు సూపర్.
ఇప్పటివరకు నేను ఏం వాడానండి? ఎల్లగొరి వాడానా, మైథాలజీ వాడానా, ఫోక్ టోల్స్ వాడానా అండి? నేను 1, 2, 3, మీరు 4లో ఏం వాడానండి? రియల్ స్టోరీస్ 4 వాడారు సార్. రియల్ స్టోరీస్ 4 వాడాను. ఎందుకు వాడాను చెప్పండి? మన అదే ఎమోషన్స్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది, అవుతుంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి కాబట్టి. ఈ తరానికి రియల్ స్టోరీసే కావాలి. నిన్న ఏమైందో వద్దు, ఈరోజు ఏమవుతుందో చెప్పు. వద్దు, పాయింట్కి రా. అది మీమ్స్ లో చెప్పినట్టు. అలాగని అల్లగారి మైథాలజీ, ఫోక్ టేల్స్ మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మోడర్న్ నెరేటివ్ చెప్తున్నాను. కానీ చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పంచతంత్ర కథలే చెప్పాలి, రామాయణ మహాభారత కథలే చెప్పాలి, బీర్బల్, తెనాలి రామకృష్ణ కథలే చెప్పాలి. నేను చిన్నపిల్లలకి చెప్పాను అనుకోండి, 6th, 7th, 8th, 9th, అప్పుడు నా కథలు మారిపోతాయి. అంటే కథలను ఎలా ఎంచుకోవాలి? చెప్పే వ్యక్తులను బట్టి మనం కథలు ఎంచుకోవాలి. నేను మీకు ఇక్కడ తెనాలి రామకృష్ణ కథలు, పంచతంత్ర కథలు చెప్పామనుకోండి, ఈయనేటువంటి చిన్నప్పుడు చెప్పిన రమేష్ గారు ఎవరికి తెచ్చాడండి ఈయన? చిన్నప్పుడు మా పిల్లలకు చెప్పిన కథలు నేను చెప్తున్నాడు. మా ఆయన మాకు ఈయన కథలు చెప్తారు, మేము ఆయనకి ఈయన కథలు చెప్తాం. ఈయన ఒకడు వచ్చాడు ఆయన కథలు చెప్పడానికి, ఈయన కథ ఈ బాగుందా అంటాం. అది అనిపించుకోకుండా ఉండాలి అంటే మన ఏజ్ పెట్టి రియల్ లైఫ్ స్టోరీస్ వెళ్ళాలి. అంటే మన రియల్ లైఫ్, మన స్టోరీస్ ఎలా ఉండాలి? ఆ స్టోరీ టెల్లింగ్ లో ఆడియన్స్ పెట్టి మన స్టోరీస్ మారిపోవాలి. Am I right, dear friends? Please show your thumbs if I'm right. Please show your thumbs if I'm right. Storytelling techniques. ఇంకా start with curiosity or surprise. నేనేం చేశానండి? ఎవరికి వందనాలు చెప్పలేదు, నమస్కారం వాళ్ళకి డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోయాను. ఇదే డైరెక్ట్ స్టోరీ ఎలా స్టోరీ? ఒక తల్లి స్టోరీ తెలిపాను, సర్ప్రైజ్ చేశాను. ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారా నేను సెషన్ స్టోరీతో స్టార్ట్ చేస్తానని? హ్యావ్ ఎనీబడి ఎక్స్పెక్టెడ్? నో. అలా ఉండాలి మన సెషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్తున్న దీని తప్ప ఇంత విషయం ఆలోచిస్తున్నారా మీరు? నో. స్ట్రక్చర్, బిగినింగ్, మిడిల్, ఎండ్. ఎలా బిగిన్ చేశాను, మిడిల్ ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, ఎలా క్లోజ్ చేస్తాం, ఈ 3 ఇంపార్టెంట్. ఇమేజినరీ, యూజ్ సెన్సరీ డీటెయిల్స్. సెన్సరీ డీటెయిల్స్ అంటే ఏంటండి? మీకు చెప్తున్నప్పుడు ఆవిడ చీర ఎలా ఉంది, ఆవిడ రంగు ఎలా ఉంది, ఆవిడ ఓడములు పెట్టింది అంటే అక్కడ పక్కన ఉండి అవి టచ్ చేస్తే ఎలా ఉంటాయి కూడా మీకు తెలిసిపోతుంది. ఆవిడ జుత్తు ఎలా ఉంది, ఆవిడ ఎలా నవ్వుతోంది. ఆథెంటిసిటీ, బీ జెన్యూన్, రిలేటబుల్. మనం చెప్పే కథ ఎలా ఉండాలి? జెన్యూన్ గా ఉండాలి. మనం చెప్పే కథలో డబ్బాలాగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఆ ఫొటోస్ పెట్టకపోతే నా కథలన్నీ డబ్బా కథలు అయిపోయింది. ఎక్కడ జరుగుతుందండి ఇది అనేవారు. నేను పెట్టేవన్నీ జెన్యూన్ కాబట్టి మీరు కనెక్ట్ అయ్యారు. Am I right, dear friends? సపోజ్ మీరు ఆన్లైన్ లో చెప్తున్నారు అనుకోండి స్టోరీ టెల్లింగ్, మీరు ట్రైనర్ అయిపోయారు, మీరు ఆన్లైన్ లో చెప్పాలి స్టోరీ టెల్లింగ్. అప్పుడేం చేస్తారు? మీ ఆడియన్స్ కి ప్రశ్నలు అడిగారు, వాళ్ళ రియాక్షన్స్ ఇన్వైట్ చేయాలి. నేను స్టోరీ చెప్పిన తర్వాత ఏం చేశానండి? ప్రశ్నలు అడిగాను, మీ ఎమోషన్స్ అడిగాను, మీ రియాక్షన్స్ అడిగాను. గుర్తుందా? విజువల్స్, ఇమేజెస్, షార్ట్ వీడియోస్, ప్రాప్స్. వీడియోస్ అవసరం లేదు మనకి, ఇమేజెస్ వాడాను. అంటే ఏంటండి? స్టోరీ తాలూకు ఇమేజెస్ వాడితే ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే 60,000 పదాలు చెప్పలేంది ఒక ఫోటో చెప్తుంది. నేను గంట సేపు చెప్పలేంది ఒక ఆవిడ ఫోటోలే చెప్పగలిగాయి. ఒక తండ్రి కాలు పోయినా సరే ఇంత బాధపడుతున్నాడు నేను గంట సేపు చెప్పిన అర్థం కాంది ఒక ఫోటో మీకు అర్థం చేసింది. ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, పోల్స్, బ్రేక్అవుట్ రూమ్స్ అవన్నీ మీకు తెలుస్తుంది. రిలేటబుల్ ఎగ్జాంపుల్స్, ఎవ్రీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎదురుగా ఉన్నారనుకోండి, రకరకాలుగా నా బాడీ లాంగ్వేజ్ రకరకాలుగా నిల్చొని అటు చెప్పొచ్చు. కానీ ఆన్లైన్ లో ఉన్నప్పుడు మనం చెప్పే ప్రతి సిచ్యువేషన్ పర్ఫెక్ట్ గా ఎదుటివారి హృదయానికి తాకినట్టే ఉండాలి. ఎందుకు? నాకు మీరు ఆఫే చూస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను మీకు తెలియదు, మీ ఎదురుగా లేను. కానీ మీ ఎదురుగా ఉంటే నేను ఎలా చెప్తాను అన్న ఫీలింగ్ మీకు ఇవ్వగలిగాను. అటువంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలిగాను. ఫొటోస్ సీక్వెన్స్, విజువల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. ఇది చూసి ఎవరైనా ఒక కథ చెప్పగలుగుతారా 30 సెకండ్లో? ముందు కాంటాక్ట్ సెట్ చేసుకోవాలి, డీటెయిల్స్ రివీల్ చేయాలి, తర్వాత సీక్వెన్స్ డీటెయిల్ చేయాలి, మెయింటైన్ యూనిటీ, క్లోజ్ చేయాలి. 4 ఉన్నాయి. ఈ 4ని కలిపి ఒక చిన్న స్టోరీ మీకు అర్థమైంది. 30 సెకండ్లో చెప్పగలరా? విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే సాధారణంగా మనం చెప్పే స్టోరీలు ఏం లేవు,
కానీ ఒక హాల్కి వెళ్ళాం, హాల్కి వెళ్తున్నప్పుడు ఒక 4 బొమ్మలు కనిపించాయి, లేదా 4 వస్తువులు కనిపించాయి, 4 కుర్చీలు కనిపించాయి, లేదా కుర్చీలు మోసుకెళ్తున్నటువంటి ఒక పని వాళ్ళు కనిపించారు. ఆ కుర్చీ మోసుకెళ్తూ ఆయనకి సహాయం చేస్తూ ఒక విద్యార్థులు కనిపించారు. వాళ్ళ ఫోటోలు కొట్టండి, వెంటనే చూపించండి, ఒక హలో స్టోరీ అల్లేయండి. ఆర్ట్ హలో స్టోరీ టెల్లింగ్ కూడా మీరు చేయగలగాలి. ఇమేజ్ కుమార్ చూస్తే అంకుల్, ఇమేజ్ నా కూడా ఫోన్ నా ఫోన్ అసలు జూమ్ రెస్పాండ్ అయితే లేదు. ఈ జస్ట్ 2 minutes అవుతుంది. అమ్మ నాది రెస్పాండ్ అవుతుందమ్మా, నా ఫోన్ బాగానే రెస్పాండ్ అవుతుందమ్మా, జూమ్ నాది బాగా వస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ సీక్వెన్స్ చెప్పగలగాలి, అప్పుడే మీరు ఫోటో సీక్వెన్స్ పెట్టి మీరు చేయగలుగుతారు. చెప్పాను కదండి, టిప్స్ ఫర్ క్రాఫ్టింగ్ యువర్ ఓన్ స్టోరీస్. మనం ఓన్ స్టోరీస్ క్రియేట్ చేసుకోవాలంటే ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి. చెప్పాను కదండి, మన ఆడియన్స్ ఎవరో మనకు తెలియాలి. ఒక పర్పస్ ముందే, మన స్టోరీ ఎందుకు, మెసేజ్ ఎందుకు వెళ్తుందో ముందే మనం నిర్ణయించుకోవాలి. క్రియేట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. నేను మొదటి స్టోరీలో చెప్పాను, ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. రెండో స్టోరీ తండ్రి కోసం చెప్పాను, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇటువంటి స్టోరీస్ నా దగ్గర ఇంకొక 50 ఉన్నాయి. మన స్టోరీలో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మెసేజ్ స్ట్రాంగ్ ఇవ్వగలుగుతాం. విజువల్స్ పర్పస్ఫుల్ అంటే మనం పెట్టే ఇమేజ్లు కూడా అలాగా దానికి తగ్గట్టే ఉండాలి. నేను చెప్పే స్టోరీకి విజువల్స్ కనెక్ట్ అయ్యాయి కదండి, కరెక్ట్గా ఉన్నాయి కదండి, అలా అనమాట. అవే వెళ్తాయి. చెప్పాను కదండి, స్టోరీ టెల్లింగ్ వల్ల ప్రయోజనం ఏంటండి? కనెక్ట్స్, ఎమోషనల్ కనెక్ట్ చేస్తుంది. ఇన్స్పైర్, ఎదుటి వారికి ఇన్స్పైర్ చేస్తుంది. ఇంపాక్ట్, ప్రభావం చూపిస్తుంది. కమ్యూనికేట్, చెప్పాను కదా మీకు, ఈసీసీ, ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాం, కనెక్టివిటీ మెయింటైన్ చేస్తాం, కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఇన్స్పైర్ చేయగలుగుతాం, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఇంకొన్ని టెక్నిక్స్, ఒక స్టోరీ చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ తీసుకోండి, దానికి మంచి పరిచయం ఏర్పాటు చేసుకోండి, మంచి టాపిక్ తీసుకోండి, మెయిన్ స్టోరీ మీద పెట్టండి. క్యూరియాసిటీ డెవలప్ చేయాలి. ఆవిడ చెప్తుంది అనుకోండి ఆవిడ స్టోరీ, తర్వాత ఏం చేసిందబ్బా, అరే అడుపులో బెడ్ ఉంటుగానే తన భర్త చనిపోతే అడుపుడు చేసింది, తర్వాత ఏం కష్టాలు పడింది అనే క్యూరియాసిటీ డెవలప్ చేయాలి. మీకు మొబైల్ ఇరిగిపోయింది, ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన ఏం జరిగింది అన్న విషయం క్యూరియాసిటీ డెవలప్ చేయాలి. ఇన్వాల్వ్మెంట్, ఎనర్జీ. మనం స్టోరీ చెప్తున్నప్పుడు మనలో ఎనర్జీ లేకుండా నీరసంగా చెప్పామనుకోండి ఉండదు. మనలో ఎనర్జీ ఉండాలి. వి మస్ట్ హావ్ ఎనర్జీ. స్టోరీ టెల్లింగ్ ఎనర్జీగా ఉండాలి. టైమింగ్స్, డీటెయిల్స్ అవన్నీ చూసుకోవాలి. ఇమాజినేషన్, విజువలైజేషన్స్, మన ఇమాజినేషన్ చెప్పాలి. అంటే మన స్టోరీ చెప్తుంటే ఇమాజినేషన్కి వెళ్ళిపోవాలి. వాళ్ళకి అవన్నీ కళ్ళకి కనిపించాలి. మేడం గారు చెప్పారు కదా, ఆ చీర రంగు, జాకెట్ రంగు కనిపించాలి. సో ఫీలింగ్స్, చెప్పాను కదండి, ఫీలింగ్స్ ఎప్పుడండి? వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చెప్పామనుకోండి, అప్పుడు వస్తుందండి మజా. బాడీ లాంగ్వేజ్ చెప్పాను, వాయిస్ మాడ్యులేషన్, ప్రాపర్ ఎండింగ్. అయితే స్టోరీ టెల్లింగ్ తో మనం కొంచెం మిస్టేక్స్ చేస్తామండి. ఏం తెలుసండి, కొంతమందికి స్టోరీ చెప్పమంటే ఆ స్టోరీ గంట చెప్తారు. మనకి ఇచ్చే టైం 40 నిమిషాలు ఏ స్కూల్లో మాట్లాడడానికి, మనం స్టోరీ 20 నిమిషాలు చెప్పేస్తాం. మరి మనకి సెషన్ ఏం చెప్తామండి? గోల్ సెట్టింగ్ కోసం చెప్పాలి. మా పిల్లలు లేదా స్టడీ స్కిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఇంపాక్ట్ ట్రైనర్ గా వచ్చారు, ఒక మంచి సెషన్ ఇవ్వండి, ఒక అరగంట పాటు అన్నారు. మీరు ఒక మంచి స్టోరీ తీసుకున్నారు, అబ్దుల్ కలాం గారు ఎలా చదివారు, ఎంత కష్టపడి అని చెప్పి ఆ స్టోరీ 20 నిమిషాలు చెప్తారు. ఇంకా 10 నిమిషాల వాళ్ళకి ఇంకా టిప్స్ ఏం చెప్తారు, స్టడీ స్కిల్స్. సో స్టోరీ టూ లాంగ్ ఉండకూడదు, టూ అబ్స్ట్రాక్ట్ అంటే సంబంధం లేకుండా ఉండకూడదు. నో ఎమోషన్ లేకుండా ఉండకూడదు, ఎమోషన్ ఉండాలి. మరి సంబంధం లేని ఎక్కడో అబ్స్ట్రాక్ట్, మన కన్నకు మనప్పుడు వినపోయింది కనపోయింది ఉండకూడదు, మరీ పెద్దదిగా ఉండకూడదు. సింపుల్ అండ్ స్టార్ట్. నేను చెప్పిన మాక్సిమం స్టోరీ 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ దాటలేదండి. నెక్స్ట్, డేటా డంప్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ స్టోరీ. కొంతమంది స్టోరీలు చెప్తారు 1920 ఏళ్ళగా, 30 ఏళ్ళగా, 40 ఏళ్ళగా, 60 ఏళ్ళగా, వాళ్ళు డేటా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు అవి యూజ్ చేయకండి. ఎప్పుడు మన స్టోరీ హ్యూమన్ స్టోరీయే పట్టుకోండి. మీకు 2 స్టోరీలు చెప్పాను, హ్యూమన్ స్టోరీసే చెప్పాను. అవే మన ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తాయి. అది పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరికి తగ్గ స్టోరీ వాళ్ళకి మనం చెప్పగలగాలి. నాట్ కనెక్టింగ్ స్టోరీ టు మెసేజ్. కొన్నిసార్లు మనం చెప్పే స్టోరీకి అక్కడ ఉన్న సందర్భంకి కనెక్ట్ అవ్వదు. భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్న విషయం మీద మీ ఏరియాలో ఉన్నటువంటి భార్యాభర్తలకి కొంచెం పిలిచాం. ఒక భార్యాభర్తలు ఉన్నారండి, వాళ్ళు ఉదయం పాల ప్యాకెట్ వస్తుంటే నాకు కాఫీ కావాలి, టీ కావాలని వాటి కోసం రెండింటి కొట్టాడుకున్నారండి. ఆ కాఫీ అది ఎక్కడ వరకు దారి తీసిందంటే విడాకుల వరకు దారి తీసిందండి. ఆయన చెన్నైలో ఉన్నాడు, ఈవిడ హైదరాబాద్ లో ఉంది.
వాళ్ళ పిల్లలిద్దరు ఒకరు బెంగళూరులో ఉన్నారు, ఇంకొకరు మద్రాసులో ఉన్నారండి, ఆనందంగా బతుకుతున్నారండి. మనం చెప్పే స్టోరీ వాళ్ళందరినీ కలిపి ప్రేమ పెంచేటట్టుగా ఉండాలి. ఓ పాల ప్యాకెట్ కోసం కూడా కొట్టుకొని విడాకులు తీసుకోవచ్చా అని సూచించినట్టు ఉండకూడదు. అంటే మనం చెప్పే స్టోరీకి మెసేజ్ కనెక్ట్ అవ్వాలి. సో స్టోరీ టెల్లింగ్ ఏంటండి, కీ టేక్ అవేస్, నెరేటివ్, రెసొనేట్, అంటే వాళ్ళు అర్థం కాక అలా పూర్తిగా ఉండిపోవాలన్నమాట. మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి వాళ్ళకి. మంచి ఏదైనా విషయం తెలుసుకున్నట్టు ఉండాలి. అబ్బా ఎంత ఇన్స్పైరింగ్ ఉంది, ఎంత మంచి సెషన్ విన్నాం ఈ రోజు అనాలి. వాళ్ళు చెప్తుంటే అబ్బా స్టోరీ ఎలా చెప్పాలా అని అనిపించాలి. అబ్బా ఎంత బాగా చెప్పారు అనిపించాలి. అలాగే కీ టేక్ యాక్షనబుల్ స్టెప్స్, అప్లై ఫ్రేమ్ వర్క్స్ లైక్ హీరోస్ జర్నీ టు ద 5 P's టు యువర్ నెక్స్ట్ ట్రైనింగ్. 4 P's చెప్పాం కదండి, పీపుల్, ప్లాట్, ప్లేస్, ఇంకేం చెప్పామండి, పీపుల్, ప్లాట్, ప్లేస్, ఇంకోటి ఏదండి 4 P's, పర్పస్. ఈ 4 ఉన్నట్టు చూసుకోవాలి. ఇంపాక్ట్, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండాలి. మన లెర్నర్స్ ని బాగా ఇంపాక్ట్ చేయాలి. వాళ్ళు ఇంకొంచెం బెటర్ గా వాళ్ళు పెర్ఫార్మ్ చేసేటట్టు చేయాలి. And this is all from my side, dear friends. This is Chiranjeevi signing off. And thank you very much you all for your patient listening. And thank you our Guru Gar Gampa Nageswara sir. And my dear friend, Reason President L. Ramesh Gar. And my dear good friend, Parathon Ramesh Gar. And thank you very much. టైం అయిపోయింది సార్. సార్ చెప్పండి ఏమన్నారు సార్ అని బసప్ప గారు చెప్పండి. టైం అప్పుడే అయిపోయింది అన్న, టైం అప్పుడే అయిపోయింది, 9 అయిపోయింది. అయిపోయింది సార్, అదే అంటున్నా, టైం అయిపోలేదు అనుకుంటున్నాం ఇంకా మేము. అవునా, టైం ఇంకా ఉంది అనుకుంటున్నాం. సూపర్ సార్, చాలా సూపర్, హ్యాపీ. Thank you, sir. Happy, Thank sir. you so. Thank you, sir. Thank you so much, sir, for such a good session, sir. Extraordinary session అంటే అసలు ఈ సెషన్ ద్వారా మా పాపులర్స్ అందరూ తెలుసుకున్నారు. అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. అదే రేపు ప్రతి సెషన్ నిజంగా ఒక స్టోరీ అనేది ఎందుకు చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, సో ఇలాంటి ఈరోజు తెలుసుకున్నాం. ఎస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్లా పేరు ఎట్లా రాస్తామా, చాలా అద్భుతమైన ప్రొఫైల్ సెషన్. పేరు ఫస్ట్ టైం మరి ఆర్ట్ పేరు ఆఫ్ మన స్టోరీ పేరు టెల్లింగ్ రాయాలి. యాజ్ ఏ స్పీకర్ అండ్ ట్రైనర్గా మేము ఏ విధంగా స్టోరీ చెప్పాలి, ఎలాంటి స్టోరీ చెప్పాలి, ఎంత టైం స్టోరీ తీసుకోవాలి, ఎలా ట్రైనీస్ని మన వైపు అట్రాక్ట్ చేసుకోవాలి అనే అద్భుతమైన విషయాలు మా అందరికీ వెరీ క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.